సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న వీడియో చూసిన తర్వాత కంటిన్యూ చేద్దరు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. విశాల్ సార్ గుడ్ మార్నింగ్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ విశాల్ సార్. థ్యాంక్ యూ గురువు గారు, అడగానే మాకు టైం ఇచ్చినందుకు. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్.
ఆ, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి లీడర్లకు, కొత్తగా వింటున్న నా జర్నీ కొత్తగా వింటున్న వాళ్లకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే జూమ్లలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు, చాలా టీముల నుంచి. సో అయినప్పటికీ ఎక్కడో ఒక పర్సన్ అయినా సార్ లాంటి వ్యక్తే కష్టపడి ఇందులో సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు అనే ఆలోచనకు వస్తారన్న ఉద్దేశంతో. ఎందుకు అంటే చాలా మంది కొంతమంది స్టోర్ మీటింగ్స్ కానీ సెమినార్లకు కానీ రాకపోవటం వలన జూమ్ మంచి వేదిక, చాలా మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో లీడర్ల చేత మాట్లాడించడం జరుగుతుంది. సో ఎక్కడ సక్సెస్ అనేది ఊరికే రాదు సార్, కానీ ఇక్కడ సక్సెస్ సప్లైనర్ చేయబట్టుకుని వెళ్తే సక్సెస్ వస్తుంది అనేది నేను పూర్తిగా నమ్మిన విషయం ఇది. సో ఎందుకంటే ఏం తెలవకపోయినా సరే నడిపించేదానికి వాళ్ళు ఉన్నారు. కొంచెం కష్టపడే తత్వం ఉంటే మాత్రం 100% సక్సెస్ అవ్వచ్చు అని చెప్పడం కోసమే నా స్టోరీ ఇదంతా కూడా. సో నా పేరు శ్రీనివాసులు, యాక్చువల్ గా వడ్డే శ్రీనివాసులు నా పేరు. వెస్టేజ్కి బిఫోర్ ఒక చిన్న వ్యాపారం, పెద్ద చరిత్ర ఏం లేదు దానికి. బిఫోర్ చిన్న వ్యాపారం, పాత జరీచర్లు, సైకిల్ మీద తిరుగుతుండేవాడిని. చుట్టుపక్కల ఉర్రేపల్లి చుట్టుపక్కల మాత్రమే తిరిగేవాడిని. కొంచెం టీవీఎస్ కొనుక్కున్నా. ఈ వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చే ముందు ఒక 5 years ముందు ఒక టీవీఎస్ బైక్ కొనుక్కున్నా. ఆ బైక్ మీద ఇక ఇంకొంచెం దూరం తిరుగుతూ చేసుకుంటున్న వ్యాపారం ద్వారా నా కుటుంబం జరిగిపోతా ఉంటుంది. సో నాకు లేట్ గా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టినరు. ఆ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆయన 7th class, ఒక ఆయన 6th class, గుంటూరు భాష్యం స్కూల్కి ఇక్కడికి వచ్చాం మేము. రేపల్ నుంచి ఒక 8 నెలల క్రితం ఇక్కడికి వచ్చాం. సో ఇది నాకు బిఫోర్ వెస్టేజ్ కి ముందు నాది పాత జరీచర్లు చేసుకునే వ్యాపారం. పరిస్థితి ఏంటంటే తెచ్చుకోవటం, తినటం. ఒక నెల మొత్తం కష్టపడితే ఎంత సంపాదిస్తానంటే ఒక 15 నుంచి 20 వేలు. పెట్టుబడి ఎంత పెట్టాలి? ఒక 40-50 వేలు పెట్టుబడి పెట్టాలి. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కష్టం అనేది రోజు అంటే ఉదయాన్నే 8 గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం 6-7 ఇంటికి వస్తాను అనమాట. ఇది నా జర్నీ బిఫోర్. తర్వాత వెస్టీజ్ నాకు 2017లో ఎంఎస్ఆర్ గారి ద్వారా పరిచయం అయింది. ఎంఎస్ఆర్ గారు నాకు కజిన్ బ్రదర్ అవటం వలన ఆయన హైదరాబాద్ దగ్గర నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఉంటారు. సాగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ లో ఉంటుంది. సో అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చి దీని గురించి నాకు పరిచయం చేశారు. వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. చాలా మంచి కంపెనీ, దీనిలో మనం ఏం లేదు, మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది, వాడుకోవాలి అని చెప్పాడు. వాడుకొని బాగుండి నచ్చితే కంటిన్యూ అవుతే మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల కెమికల్ లేని వస్తువులు ఇవన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేసి అందిస్తుంది. ఇవి వాడుకొని బాగుందనుకో, మనకు నచ్చింది అనుకోండి, కంటిన్యూ అవ్వమని చెప్పిండు. రెండోది ఏంటంటే డబ్బు సంపాదించడం కోసం ఎప్పటి నుంచో చాలా కష్టపడుతున్నావు, కానీ ఏమైనా ఉండే ఆ డబ్బులు ఇప్పుడు దాకా సంపాదించినాయి అని అడిగిండు. అకౌంట్ లో ఏమైనా ఉందా అని అడిగితే ₹1 కూడా లేదు సార్, 0 బ్యాలెన్స్ తో ఉండేవాడిని ఎప్పుడు కూడా. ఎందుకంటే సంపాదించేది తినటానికి, ఉండటానికి. దాని తోడు లేటుగా పుట్టిన పిల్లలకి, కొంచెం అమ్మ నాన్న వయసు అయిపోయిన వాళ్ళు, నాన్నగారు చనిపోయారు, అమ్మ కొంచెం వయసు అయిపోయింది, ఇట్లా కొంచెం కొంచెం అన్ని కూడా నాకు నెత్తికొచ్చినాయి అనమాట. ఇంట్లో కుటుంబంలో పెద్దవాడిని నేనే. అట్లాంటి సిచ్యువేషన్, పెద్దగా ఉన్నవాళ్ళం ఏం కాదు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇళ్ల స్థలం ఉన్నది, దాంట్లో పూరిల్లు ఉండేది 2017కు ముందు దాకా. 2017లో నాకు 2015 నుంచి నాకు ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లం. మరి ఒక వాల్ బ్లాక్ అయి ఉన్నది. ఎప్పుడు చూయించు టెస్ట్ చేయించితే కూడా LDL 350 అబవ్ ఉండేది. ఆ LDL 350 అబవ్ ఉండటం వలన పెద్దగా ఏదన్నా దూరం నడవలేకపోతుండేవాడిని. కొంచెం ఏదైనా స్టెప్స్, ఒక మెట్లు ఎక్కాలంటే ఎక్కలేకపోయేవాడిని. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాను. సో ఆ సమయంలో నాకు 2015 ప్రాబ్లం స్టార్ట్ అయింది. నాకు ఒక పెద్ద బాబు, మా బాబు 13లో ఒక బాబు పుట్టిండు, 2015లో ఒక బాబు పుట్టిండు. మా బాబు పుట్టిన ఒక 10 నెలలకి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ప్రాబ్లం స్టార్ట్ అయిందని ఎప్పుడు తెలిసిందంటే నాకు హార్ట్ సమస్య వచ్చిందని అర్థమైనాక హాస్పిటల్కి వెళ్తే అర్థమైంది. పైగా అట్లాంటి వ్యక్తిగా ఉన్న నేను వెస్టేజీ పరిచయం చేసి ఈ ప్రొడక్ట్ గురించి చాలా బాగుంటాయి వాడుకో అన్నప్పుడు, ఆరోగ్యం నేను లేను కదా అన్న, నువ్వు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉంటారు ఆరోగ్యంగా, ఈ ప్రొడక్ట్లు వాడుకోమని చెప్పిండు. ఏం చేయాలని అడిగితే దీంట్లో మెంబర్షిప్ ఇస్తారు ఫ్రీగానే అన్నాడు. డబ్బులు కట్టేది లేదు కాబట్టి ఏం కావాలి మెంబర్షిప్ చేయాలంటే అని అడిగిన. ఆధార్ కార్డు ఇస్తే సార్, ఊరికనే ఇచ్చేదే కదా, ఆధార్ కార్డు ఇచ్చేసిన. నా అకౌంట్ లో డబ్బు లేవు, ఒకవేళ పోతుందేమో ఆధార్ కార్డు ఇస్తే అది ఇది అనుకుంటానికి కూడా అంత ఇదేం లేదు. సో ఆధార్ కార్డు ఇచ్చిన, ఐడి చేసిండు. ఐడి చేసిన తర్వాత ప్రొడక్ట్ తీసుకుందాం పదా అని అంటే ఎక్కడ ఉంటుంది షాప్ అని అడిగిన. రేపల్లలో లేదు. ఎక్కడ ఉందంటే గుంటూరులో ఉందన్నాడు. గుంటూరు పోయి తెచ్చుకోవాలా ఇంట్లో వాడుకునే సబ్బులు, పేస్టులు అని అన్నా. నవ్వుతా
ఈ క్వాలిటీ అని చెప్పాను కదా, మంచి క్వాలిటీ ఉందంటే ఎంత దూరమైనా పోవాలి అని అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే ఆరోగ్యం క్షీణించింది, ఆరోగ్యం క్షీణించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా, ఈడ బాగలేదు అని అర్థమైనప్పుడు ఇక్కడ నయం కావట్లేదు అన్నప్పుడు ఇంకొక హాస్పిటల్కి ఎంత దూరమైన పోతాం, మద్రాసు పోతాం అని చెప్పన్నాడు. అది నేను అనుభవించున్నా. సో నాకు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, మంచిది ఎంత దూరం అయినా పోయి తెచ్చుకోవాలని చెప్పి అన్నప్పుడు, సరే గుంటూరు పోయి తెచ్చుకోవాలంటే సరే నేను తెచ్చుకుంటాలే అని చెప్పిన. నేను తెచ్చుకుంటాను, అడ్రస్ అది చెప్పేళ్ళు, నేను తెచ్చుకుంటానండి. కాదులే నేను తెస్తానని చెప్పి వెళ్ళి ఆయన ఆర్డర్ ఫామ్ అవన్నీ అప్పుడు ఆన్లైన్ ఉంది, కానీ ఆన్లైన్ లాగా కాకుండా అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకొని ఆర్డర్ ఫామ్ మీద ఆ ప్రొడక్ట్లన్నీ టిక్లు పెట్టుకొని ఆ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నా ఫోను 1100 నోకియా ఫోన్ నంబరు దాని మీద వేసుకొని అవి తీసుకెళ్ళి ఇచ్చి ప్రొడక్ట్ తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్లు ఒక 3,500 రూపాయలకి తెచ్చాడు. యాక్చువల్ గా 3,500 మా కుటుంబానికి నెలకు సరిపోతాయి. అన్ని బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు అన్ని కొనుక్కుంటే 3,40,000తోనే సమాప్తం, సరిపోతాయి. అట్లాంటిది సబ్బులు, పేస్టులు, టీ పొళ్ళు, వంట నూనె ఇట్లాంటివి 3,40,000 అయినాయి. నాకేమనిపించిందంటే నాలాంటి వాళ్ళు వాడేటియా ఇంత డబ్బులు అని చెప్పేసి అని అన్నప్పుడే, ఇన్ని డబ్బులు ఇంత ఇంత రేట్ ఎక్కువ ఉన్నవి నాలాంటి వాళ్ళు వాడేటివేనా ఇవే అని అన్నాడు. ఒక మాట చెప్పిండు, చాలా క్వాలిటీ ఉంటది, ఎన్ని సబ్బులు అవుతాయి సంతూర్ సబ్బులు మీకు అన్నాడు. అప్పుడప్పుడు కొన్నా కానీ నెల మొత్తం మీద 5-6 సబ్బులు వాడతాం. అలాంటిది ఇవి ఒక్కసారే ఈ సబ్బు ఒకటి, ఇది 3 సబ్బులే తెచ్చిన, ఈ 3 వాడి చూడు నీకు 6 సబ్బులు బయట పడతాయి, ఈ 3 సబ్బులే పడతాయి అని చెప్పన్నాడు. అది ఎట్టా ఒకరోజు పోసుకోకుండా ఉంటానా అంటే క్యాజువల్ గా చెప్తున్నాను. అలా నవ్వుకుంటాం, ఒకరోజు స్నానం చేసి ఒకరోజు చేయకుండా వాడుకుంటే వస్తాయా అని అడిగిన. అంటే 15 రోజులు చేస్తే 3 సబ్బులు అయిపోతాయి అనే ఉద్దేశంతో మాట్లాడినట్లు. అట్లా జోక్ గా మాట్లాడిన తర్వాత లేదన్నా ఇవి కంటిన్యూగా అరుగుదల తక్కువ ఉంటది, క్వాలిటీ ఉంటది, పైగా పేపర్ లాగా అరిగిపోయేదాకా కూడా పనిచేస్తుంది ఇదని అంత క్లియర్ గా చెప్పాడు నాకు. సరే వాడుకోవటం స్టార్ట్ అయినాం. అన్ని వస్తువుల గురించి చెప్పిండు. నూనె ఇదిగో 4 స్పూన్లు వేసాక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, ఇది ఇట్లా చాలా క్వాలిటీ ఉంటది, క్వాలిటీ ఉండటం వల్ల క్వాంటిటీ తక్కువ పడుతుంది అని చెప్పిండు వివరంగా అర్థమయ్యేలాగా. సో ఆ పాయింట్ అర్థమైపోయింది. సో వాడటం స్టార్ట్ చేసినాం, చాలా బాగానే అనిపించింది నాకైతే. అన్ని బాగానే ఉండేవి, ఒక్క టీ పొడి నచ్చలేదు నాకు. ఎందుకు నచ్చలేదంటే ఆల్రెడీ నేను టీ తాజ్మహల్ తాగేవాడి గతంలో. తాజ్మహల్ తాగితే చిక్కగా ఉంటది, చిక్కగా అంటే ఎక్కువ వేసేది చిక్కగా ఉండేది, ఎక్కువగా పాలలో చిక్కదనం కాదు అది, ఆ టీ పొడిలో ఉన్న కెమికల్ వల్ల చిక్కదనం. సో అట్లా నాకు స్ట్రాంగ్ గా కూడా తాగేవాడిని. ఇది లేతగా ఉన్నది, నాకు అక్కడ నచ్చలా. పైగా ప్రొడక్ట్లు ఇచ్చేటప్పుడు ఒక మాట ఏమన్నాడంటే నీకు ఏది నచ్చకపోయినా రిటర్న్ ఉంది అని చెప్పిండు. రిటర్న్ ఉందని చెప్పి చూపించి దాని మీద రాసింది దాన్ని చదవమన్నాడు. చదివాను. 100% గ్యారంటీ క్వాలిటీ, ఇఫ్ నాట్ సాటిస్ఫై కెన్ బి రిటర్న్ పాలసీ అని రాసి ఉంది. ఓకే రిటర్న్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఈ వాడిన టీ పొడి నచ్చలేదు కదా అని ఒక 3-4 రోజుల తర్వాత ఫోన్ చేసి టీ పొడి నచ్చలేదు నాకు, ఇది రిటర్న్ ఇద్దామా అన్న. ఎందుకు నచ్చలేదు అని అడిగిండు. నచ్చకపోవడానికి కారణం ఉండాలి కదా. ఇప్పుడు దాని వల్ల ఏదన్నా ప్రమాదం జరిగి ఉంటే అది ఇట్లా ఉందని చెప్పాను. అలా నచ్చలేదంటే నీ మెంటల్ గా నీకు మైండ్ కి ఇది లేతగా ఉంది అట్లా. సార్ టేస్ట్ అన్నాడు, టేస్ట్ బాగుంది కానీ ఆ లేత కళ్ళకి కనపడుతుంది, ఏమని లేతగా ఉంది అంటే లైట్ గా ఉంది టీ. ఆ లైట్ టీ అనేది నచ్చట్లా నాకు. ఆ నచ్చనప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకేం చెప్పలేక అట్లా చెప్తే ఇంకా 4 రోజులు చూడు, ఇప్పుడు రంగు లేదంటున్నావు కాబట్టి రంగు ఏముంది వేసుకుంటే వస్తుంది కదా అన్నాడు. టీలో రంగు వేసుకోవటం ఏందని అన్న. ఇట్లా కొంచెం ఒక 4 రోజులు తిన్న తర్వాత మళ్ళీ దాన్ని కాదు నువ్వు ఏదన్నా ప్రమాదం ఏదన్నా ఇబ్బంది జరిగితే దానివల్ల ఏదన్నా అలా అనిపించినప్పుడు రిటర్న్ చేద్దాం కానీ కంటిన్యూ వాడు ఇంకొక 4-5 రోజులు అన్నాడు. ఇంకొక 4-5 రోజులు అంటే ఒక 10 రోజులు వాడిన తర్వాత నాకేమనిపించిందంటే టీ చాలా బాగుంది అనిపించింది. ఎందుకు అంటే అంతకుముందు టీ తాగి మధ్యాహ్నం పూట భోజనం చేసేవాడిని కాదు, ఎక్కువ టీ తాగేవాడిని. ఆ టీ తాగటం వల్ల భోజనం చేసేవాడిని కాదు. ఇప్పుడు ఈ టీ తాగితే ఏమవుతుందంటే కడుపులో కొంచెం ఆరాటం పడుతుంది తినాలని. అంటే మన బాడీలో డైజెషన్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుందని నాకు అర్థమైంది. ఇక మధ్యాహ్నం ఒకసారి భోజనం తీసుకెళ్ళి తినేవాడిని అన్నమాట, లేకుంటే ఇంటికి వచ్చేసి తినేసేవాడిని అనమాట. సో అట్లా నాకు ప్రొడక్ట్లు అన్ని చాలా బాగా నచ్చిన తర్వాత ఆ నెల అయిపోయే క్రమంలో మళ్ళీ ఫోన్ చేశా, ఈ షాపు మొన్న నువ్వు తెచ్చిచ్చును, మీ వదిన కూడా ఈ ప్రొడక్ట్లు వాడుకుంటాం అని చెప్తుంది, చాలా బాగున్నాయి మాకైతే, నేను కంటిన్యూగా వాడుకోవటం కోసం ఒక్కసారి ఆ షాప్ చూపించేళ్ళు, ఈసారి నుంచి నీతో నాకు ఏం పని లేదు, నేనే పోయి తెచ్చుకుంటాను అని చెప్పా. ఇక వచ్చిండు పాపం ఎమ్మటే. కరెక్ట్గా అది కూడా అంతకు ముందు నెల 10-12 తారీఖులోనే తీసుకున్నాం. మళ్ళీ నెలకు కూడా కరెక్ట్గా 9-10 తారీఖులో ఇట్లా వచ్చేసరికి అప్పుడు 12వ తారీఖే ఉండేది సిఎన్సి. వచ్చాడు చెప్పాడు అనమాట. అయితే సిఎన్సి అన్న సంగతి నాకు తెలియదు. ఆయన నేను ఒకసారి ఒక 2-3 నెలలకు కావాలన్నట్టుగా 3 సబ్బులు ఉన్నది 10,
ఒక నెలకి అయిపోయినాయి కదా. ఇట్లా 10 సబ్బులు, ఒక రెండు ఆయిల్ బాటిల్, ఇట్లా అన్ని ఒక 2 నెలలకి 3 నెలలకు సరిపడా తీసుకుందాం అనే ఆలోచనతోటి అన్ని తీసుకుంటున్నా. ఆ క్రమంలో ఏం చెప్పాడంటే ఒక మాట, ఏంటి అమ్ముకుంటానే తీసుకుంటున్నావా అని అడిగిండు. అదేంది అట్లా అంటావేందయ్యా అని చెప్పానన్నా. అదేనన్నా, ఎందుకు మరి అన్ని తీసుకుంటావు దేనికి, ఒక నెలకి సరిపడా తీసుకో అని చెప్పాడు. నెలకి సరిపడా అంటే రేపటి నుంచి ఇక్కడికి రావాలా, కొంచెం చూసే వాళ్ళకి కూడా బాగుండదులే అని అన్నా. చూసే వాళ్ళకి బాగుండేది ఏంది, దీంట్లో ఒక స్కీమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది, సిఎన్సి అనేది ఒకటి ఉంది, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఆ క్రమంలో కానీ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటి, నీకు ఈ ప్రొడక్ట్లన్నీ, ఇప్పుడు నువ్వు రేట్ ఎక్కువ అని మొన్న అనుకున్నావు కదా, ఇప్పుడు నీకు డిస్కౌంట్ వచ్చింది, ఆ బిల్లులో చూసినవో లేదో. ప్రొడక్ట్ ఎంఆర్పి వేరు, ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ వేరు, ప్రొడక్ట్ ఎంఆర్పి వేరు, నీకున్న ఐడి తోటి నీకు వచ్చిన బిల్లు వేరు. అంటే నీకు ఒక 10 నుంచి 20 రూపాయలు తగ్గించి వచ్చింది ప్రతి వస్తువు కూడా. ఈ క్రమంలో ఈ డబ్బులు నువ్వు అట్లా ఇచ్చినావు. ఇలాగనే 4 నెలలు కానీ నీకు కావాల్సిన వస్తువులు, నీకు ఇంట్లోకి ఏవైతే పనిచేస్తాయో అవే కొనుక్కొని ఒక 100 పీవీ అనే విధానంతో కానీ ప్రతి నెల కానీ ఒక్కొక్క బిల్, ప్రతి నెల 100 పీవీలు, ఇలా 2 నుంచి 12 లోపల పర్చేజ్ చేసుకో. ఇప్పుడు ఆల్రెడీ ఒక నెల అయిపోయింది కదా, ఇంకొక 3 నెలలు కానీ అయిన తర్వాత 4వ నెలలో నీ సెల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మెసేజ్ చూస్తాడు, ఆయనే ఓపెన్ చేసి చూపిస్తాడు. నీకు ఏమేం ప్రొడక్ట్ కావాలో 5వ నెలలో ఫ్రీగా నీకు ఇంట్లో సరిపడా మళ్ళీ ఒక 3,000 రూపాయల వస్తువులు ఎంఆర్పితో ఉండేటి 2,500 రూపాయలు ఫ్రీగా వస్తాయి అని చెప్పిండు. దాని తోడు నెల నెల నీకు వచ్చే క్యాష్ ఓచర్స్ కూడా ఓచర్ రూపంలో ఉంటాయి. ఆ సెల్లులో తీసి 4వ నెలలో ఈ మొత్తం అవి ఇవి కల్పిస్తాడు. నీకు ఇంట్లోకి ఒక నెలకి ఏం రూపాయి కూడా పెట్టకుండా వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పిండు. నాకైతే చాలా బాగుంది అనిపించింది. సో ఆ క్రమంలో మీటింగ్కి పిలుస్తున్నాడు, మీటింగ్లు ఉండే రా అని పిలుస్తున్నాడు. దేనికి మీటింగ్ అని అడిగిన. దీనిలో డబ్బు సంపాదించుకోవచ్చు. నన్ను అడిగిండు కదా ముందు, ఎంత సంపాదించను, డబ్బులు ఉన్నాయా, అకౌంట్లో ఉన్నాయా లేవా అని అడిగిండు కదా. ఏం లేవు, కానీ ఇది నేను చేయలేను. నా మైండ్లో ఏంటంటే దీనికి మాటలు చెప్పాలా, ఇదిగో ఇంతసేపు మాట్లాడానంటే నేను మాటలు చెప్పాలా, ఆ మాటలు చెప్పడం నా వల్ల కాదు. నేను చేసే వ్యాపారం ఏంది, ఇదిగో ఆమె తెచ్చిందా పాత అంటే ఇదిగో ఇంత వస్తాయమ్మా, ఇష్టమైతే ఇస్తుంది, లేకపోతే లేదు. ఆమెనేం బతిలాడేది లేదు, ఏం లేదు. అది నా వ్యాపారం. నా జేబులో డబ్బులు ఉంటాయి. పాతది నేను చేసే వ్యాపారం ఏంది, ఇదిగో ఇంత వస్తాయి, ఇష్టమైతే తీసుకుంటుంది, లేకపోతే లేదు, పోతానే ఉంటాను. అది అది ఆ వ్యాపారం వేరు. దీనికి ఏంది, ఇది నేర్చుకోవాల్సిన వ్యాపారం. నేర్చుకోవడానికి అడుగుతున్నాడు, రమ్మంటున్నాడు మీటింగ్లకి. వెళ్ళట్లేదు. ఇది నా వల్ల కాదులే. నేను బయట రోజు వెళ్తే ఒక 500, 600, 700, ఒక్కో రోజు కాకపోయినా ఇంకో రోజు 1000 రూపాయలు అలా సంపాదించుకొని నేనైతే నా కుటుంబాన్ని గడుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాను. కానీ ఇలాంటివి చేయాలంటే నా వల్ల కాదులే అనే ఇదితోటి నాకు వ్యాపారం వద్దులే, కానీ ప్రొడక్ట్లు నేను వాడుకుంటా, కానీ నా వ్యాపారం నేను చేసుకుంటా. ఇది నేను చేసేది కాదులే, ఇది నువ్వైతే చెయ్యి అని చెప్పానని ఆయనకి సలహా ఇచ్చిన. నువ్వు చెయ్యి, ఏదైనా నీకు డబ్బులు వచ్చి బాగా ఉన్నప్పుడు ఒకవేళ అప్పుడు ఏదైనా చూద్దాంలే అన్నట్టుగా చెప్పి పంపించేసిన. అయిపోయింది ఇక అంతే. ఇంకా అక్కడి నుంచి ప్రొడక్ట్లు వాడుకుంటూ ఉన్నా. 4 నెలలు కొనుక్కోవటం, 5 నెలలు ఫ్రీగా తీసుకోవటం, ఇట్లా ఒక 1 year గడిచిపోయింది. ఆ గడిచిన తర్వాత లెక్కేసుకునేవాడిని నేను. 4 నెలలు కొంటే ఎట్లా నాకు సగం రేటుకి వచ్చినట్టు అనిపించింది. మనం లైఫ్ టైం దీంట్లో కన్జ్యూమర్గా ఉండొచ్చు, వినియోగదారుడిగా ఉండిపోవచ్చు అని చెప్పేసి అనిపించింది నాకు. ఎందుకంటే బయట కంటే కూడా తక్కువ పడుతున్నట్టే అనిపించింది. పేదవాళ్ళం కూడా కొనొచ్చు దీన్ని. కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా ఇస్తున్నాం అనే ఒక ఇదే కానీ మనం నెల మనం 2 రోజులకు 3 రోజులకి ఏమన్నా అయిపోయినట్టు కొనుక్కున్నా అంతే అవుతాయి. ఇప్పుడు నెల కొనుక్కోవటం వల్ల ఏమవుతుంది, మనకు కొంచెం ఇది ఒక రకంగా బెనిఫిట్ లాగా ఉపయోగపడుతుందని ఆలోచన చేసుకొని కంటిన్యూగా అలాగే ఉన్నా. ఆ క్రమంలో 1 సంవత్సరం గడిచిన తర్వాత దీంట్లో నాకు అనేక అనారోగ్య సమస్యలు నేను చెప్పాను కదా, అది కూడా హార్ట్ సంబంధించిన ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి సప్లిమెంట్లు ఇప్పించాడు గురుగారు. ఇప్పించిన తర్వాత అవి వాడుకుంటూ నాకున్న ప్రాబ్లంని క్లియర్ చేసుకున్నా. దాదాపు ఒక 10 నెలలు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తో పాటుగా ఇంగ్లీష్ మెడిసిన్ 2 కలిపి వాడుకున్నా. ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు సప్లిమెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ 2 కలిపి వాడుకుంటూ నాకున్న సమస్యని క్లియర్ అయిపోయింది. వాల్వ్ బ్లాక్ అయి ఉన్న వాల్వ్ నీట్గా మంచిగా అయింది. అట్లాగే నా బాడీలో LDL అనేది కొంచెం తగ్గుతూ నా పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతుడికి ఎంత ఉండాలో ఆ నార్మల్ లెవెల్స్కి వచ్చినాక డాక్టర్ గారే మెడిసిన్ అవసరం లేదని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే ఆ సమస్యకి దీర్ఘకాలిక వ్యాధిలాగా మార్చుకుంటున్నాం బయట మనం. ఏదైనా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ గమనించండి, 278 మంది ఉన్నాము. ప్రతి ఒక్కరు మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఈ రోజుల్లో మనం బయట ఎవరినైనా చూసినా లేదా మన ఇండ్లలో చూసినా కానీ ప్రతి ఇంట్లో ఏదో ఒకటి గ్యాస్ సమస్య, మోకాళ్ళ నొప్పులో, లేకుంటే ఇంకోటో ఏదో ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. వీళ్ళందరినీ గమనిస్తే ఎవ్రీడే మందులు వేసుకోవాల్సిందే, టాబ్లెట్లు. ఈ టాబ్లెట్ వల్ల ఏమన్నా మరి
నయం అయిపోతుందా, తగ్గిపోతుందా అంటే తగ్గిపోట్లా. ఈ నెల అయిపోతే మళ్ళీ నెల వెళ్ళి హాస్పిటల్కి తెచ్చుకోవాలా. ఈ నెల అయిపోతే మళ్ళీ ఆ నెల అయిపోతే ఆ నెల. ఎప్పుడు దాకా? మనం బతికున్నంత సేపు చచ్చేదాకా వాడుతూ ఉంటే మెడిసిన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ పాడైపోతాయన్న సంగతి కూడా తెలియదు చాలా మందికి. నాకు కూడా తెలియదు. కొంచెం చదువుకున్నా కానీ మెడిసిన్ ఏంది మనకు ప్రాబ్లం మీద పనిచేస్తుంది కదా అనుకునేవాడిని. తగ్గట్లేదు కానీ పెరగకుండా ఇస్తున్నాడులే అని చెప్పిండు డాక్టర్ని అడిగితే. 5-6 డాక్టర్ల దగ్గర క్వశ్చన్ చేసిన. నీకు ప్రాబ్లం పెరగకుండా, నీకు బైపాస్ సర్జరీ రాకుండా నీకు మెడిసిన్ ఇస్తున్నాం అంతేను అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లా నాకు నా ప్రాబ్లం సప్లిమెంట్స్ ద్వారా తగ్గించుకున్న తర్వాత, సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు కూడా అడిగిన క్లియర్గా, సప్లిమెంట్స్ అంటే ఏంటి, ఇవి ఎలా తయారవుతాయి, ఎవరు తయారు చేస్తారు, ఇవి మీరు ఇవ్వడానికి ఎట్లా అర్హత అయింది, ఇట్లా ఇవన్నీ అడిగిన ఆయన నేను నాకు ప్రమోట్ చేసిన ఆయన ఎంఎస్ఆర్ గారు కాదు, ట్రైనర్ దగ్గర మాట్లాడినా నేను. కూర్చోబెట్టింది నన్ను ట్రైనర్ దగ్గర కూర్చోబెట్టి సప్లిమెంట్ నాకు ప్రమోట్ చేయించాడు. సో నేను వాడుకుంటూ నా ప్రాబ్లం ఎప్పుడైతే క్లియర్ అయిందో ఇక నేను ఎంఎస్ఆర్ గారిని అడిగిన, నువ్వు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల పైబడి దీంట్లో చేస్తున్నావు కదా, ఇలా జనానికి చెప్పుకుంటూ వెళ్తున్నావు కదా, నీకేమైనా డబ్బులు వస్తున్నాయా అని అడిగిన. ఫస్ట్ చెప్పింది అదే. నాకు ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది అదే. నా మైండ్ యాక్సెప్ట్ చేయలే నన్ను ఆ రోజున. సో 2 సంవత్సరాల తర్వాత 2016 ఎండింగ్ టైంలో నా దగ్గరికి వచ్చి చెప్పాడు. 2017, 2018, 2019 నేను 2017లో జాయిన్ అయినా. 2017, 2018 నా ప్రొడక్ట్లు మామూలు ప్రొడక్ట్ వాడుకుంటా. 2018లో నా హెల్త్ సప్లిమెంట్స్ తీసుకుని వాడటం స్టార్ట్ చేసిన. 2018 మొత్తం పూర్తి అయిపోయేటప్పటికి నాకు ఆరోగ్యం వచ్చిన తర్వాత నేను నా బిజినెస్కి వెళ్ళిపోయినా. మళ్ళీ నా పాత బిజినెస్, అప్పటిదాకా 2 సంవత్సరాల ఇంట్లో ఉన్న వ్యక్తిని నా పాత బిజినెస్ చేసుకుందామని స్టార్ట్ అయిన తరుణంలో నాకు ఒక సందర్భంలో ఒక మీటింగ్ తీసుకెళ్ళిండు. 2019 జూన్ నెల అది. ఆ మీటింగ్కి వెళ్ళినాక కొంచెం నాకు మైండ్ కొంచెం అట్లా చేంజ్ అయింది. ఎందుకనంటే అక్కడ ఒక మాట చెప్పారు, ఇప్పటిదాకా మీరు చేసే పనులలో, ఇక్కడ ఒక పాయింట్ బాగా గమనించండి సార్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు చేసే పనులలో, అక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు చేసే పనులలో ఎప్పుడైనా సరే ఒక 4-5 నెలలు ఇంట్లో ఉంటే మీకు డబ్బులు వస్తాయా అని క్వశ్చన్ చేశారు. ఒక పాయింట్. రెండోది, మీరు కానీ ఒకవేళ కష్టపడుతూ ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన రోజు నీ ఫ్యామిలీకి ఏమైనా నువ్వు చేసే పని ద్వారా భరోసా ఏమైనా ఉందా? ఈ 2 క్వశ్చన్లు చేసినప్పుడు నాకేమనిపించిందంటే ఇందులో ఉందా అని ఆ మీటింగ్ లో తెలిసింది. ఇందులో ఉంది అని అర్థమైంది. వెస్టేజీలో నెట్వర్క్ తయారు చేసుకుంటూ పోతే ఆ నెట్వర్క్ ద్వారా ఆటోమేటిక్ గా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మన నెట్వర్క్ ద్వారా వచ్చే సేల్స్ కంపెనీలో నుంచి మనకు డబ్బులు వస్తాయని నాకు ఆ మీటింగ్ ద్వారా అర్థమైంది. అక్కడ కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళని చూసిన. అట్లాగే కంపెనీ చరిత్ర గురించి విన్నా. కంపెనీ చరిత్ర చాలా బాగుంది. ఎందుకంటే 2004 నుంచి స్టార్ట్ అయిన కంపెనీ చాలా జెన్యూన్ గా ఉంది. ఇందులో ఏదైనా ఒక కంపెనీ ఎదుగుతుందంటే కొన్ని వందల కంపెనీలు ఆ కంపెనీని కిందకి తొక్కాలని చూసేటువంటి ప్రయత్నాలలో ఉంటాయి. ఇది మౌత్ పబ్లిసిటీ తోటి చాలా ముందుకు వెళ్తుందంటే చాలా గొప్పది కంపెనీ అని అర్థమైంది. రెండోది ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ కంపెనీ పోవడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదనిపించింది. ఎందుకంటే ఫస్టే చెప్పిండు 100% గ్యారంటీ క్వాలిటీ ప్రొడక్ట్ అని. ఇప్పుడు ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోయినా కూడా ఈ కంపెనీ నిలబడే ఛాన్స్ లేదు. అంటే అంత జెన్యున్ గా ఉంది కంపెనీ అని మీటింగ్కి వెళ్ళినాక అర్థమైంది. ఫస్ట్ ఎంఎస్ఆర్ గారు చెప్పిండు కానీ అర్థం కాల. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన బంధువులకి మన ఫ్రెండ్స్ కి చెప్తున్న క్రమంలో నాకులాగా ఆలోచించే వాళ్ళు కొన్ని 100,000 మంది ఉంటారని చెప్తున్నా నేను. సో నాకులాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి మన అప్లైనర్ పైన ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు మెంటర్స్ ఎక్కడో చోట మీటింగ్ లాగా చేస్తుంటారు. అక్కడికి కానీ మనం కానీ తీసుకెళ్తే ఇప్పుడు నన్ను కూడా ఆ విధంగా తీసుకెళ్ళిండు ఆయన. ఎంఎస్ఆర్ గారు చేయి పట్టుకొని తీసుకెళ్ళిండు ఆ రోజు మీటింగ్ కాడికి. సో దగ్గరలో ఉన్నాం కాబట్టి, ఆ మీటింగ్ దగ్గర ఉన్నాను కాబట్టి మీటింగ్ తీసుకెళ్ళి. ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు నా మైండ్ కొంచెం చెలించింది. ఇలాంటి బిజినెస్ ఈ భూమి మీద ఉందా? పెట్టుబడి లేదు, బాస్ లేడు, టైంతో పని లేదు. ఇప్పుడు నేను బయట చేసే పని ఏంది? రోజు 8ంటికి పోవాలా, సాయంత్రం 5, 6 దాకా సైకిల్ టీవీఎస్ మీద ఊరు 10 ఊర్లో 7 ఊర్లో 8 ఊర్లో 5 ఊర్లు తిరగాల 600-700 కోసం. పోనీ చెయ్యని 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నా, ఏమన్నా బాకీలు చేసుకుంటా కూర్చున్నా. అట్లా ఆ క్రమంలో ఉన్న పరిస్థితిలో ఈ బిజినెస్ కూడా ఎందుకు చేయకూడదు అని అనిపించి మీటింగ్ అంతా అయిపోయింది. ఎంఎస్ఆర్ గారికి ఎంత వస్తుందని గమనిస్తే 3ంటికి ఆయన మాట్లాడటం మొదలైంది. 3 గంటలన్నర, అరగంట సేపు మాట్లాడాడు. అదే రోజు నా అదృష్టమో ఏమో సుబ్బయ్య సారు ఆ మీటింగ్కి వచ్చారు. ఆ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక్కసారి అనిపించింది, భూమి మీద ఇంత డబ్బులు పెట్టుబడి లేకుండా సంపాదించవచ్చా?
1,50,000 ఉద్యోగాన్ని వదిలిపెట్టిండా. ఇవన్నీ నాకు అసలు నిద్ర పట్టనీలేక, నిద్ర పట్టడం కాదు, ఇక నేను ఆయన ఎమ్మటే వెళ్ళి ఆ రోజు అక్కడున్న ఆ రోజంతా నిద్రపోల. అసలు డబ్బులు ఏ విధంగా వస్తాయి, ఎట్లా వస్తాయి అని అడిగితే ఆ మీటింగ్ లో కూడా చెప్పారు, మధ్యవర్తులు లేరు. రెండోది బిజినెస్ లో మౌత్ ప్రచారం ద్వారా ముందుకెళ్తుంది. మనం కొనే బయట ప్రొడక్ట్లు అన్నిటికీ టీవీలో ఎవరో ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఎవరో ఒక సెలబ్రిటీ. మనం ఒక 20-30 రకాల వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి, బాగా గమనిస్తే ఈ 20-30 రకాల వస్తువులన్నీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఎవరో ఒకళ్ళు. ఎవరో హీరోనో, లేకపోతే ఏ ప్లేయరో, ఏ అంతర్జాతీయ క్రీడాకారుడో, లేకపోతే మనకి నేషనల్ క్రీడాకారులు, ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీస్ అంటారు వాళ్ళని. వాళ్ళు టీవీలలో వచ్చి ఇదిగో ఈ ప్రొడక్ట్ నేను వాడుతున్నానంటే చెప్తారు. వాళ్ళు వాడతారంటే వాళ్ళు వాడరు, కానీ మనము అవే మన ఇంట్లో ఉంటున్నాయి. ఇది గమనించి నాకేమనిపించిందంటే, ఈ కంపెనీలో ఈ ప్రొడక్ట్ ని మనము ప్రచారం చేసి ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తున్నాం. ఎలా చెప్తున్నాం, అవతల వ్యక్తి నమ్మటం కోసం గ్యారంటీ ఇచ్చిండు 100%. ఇప్పుడు నేను వాడుకున్నా, 100% గ్యారంటీ ఉంది కాబట్టి నేను వాడుకున్నా. ఇప్పుడు నాకు బాగుందని చెప్పాలంటే నేను వాడితేనే అవతల వ్యక్తికి చెప్పగలను. ఆల్రెడీ నేను వాడుకుంటా వస్తున్నా. ఇది వేరే వాళ్ళు చెప్పడానికి ఏం కష్టం ఉంది ఎడా అని నాకు ఆ రోజు కొంచెం మైండ్ లో ఇదైన తర్వాత, ఈ డబ్బులు ఎట్లా వస్తాయంటే ఇదిగో వీళ్ళకి పోకుండా, సెలబ్రిటీలకు పోకుండా ఇక్కడ కొన్ని లక్షల కోట్లు బయట వెళ్ళిపోతున్నాయి. అదే డబ్బుల్ని ఇక్కడ మనకే ఇస్తున్నాడు బాలిసారు దేవుడు అని చెప్పి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ చెప్పాడు. దానికి కొంచెం ఉన్న ప్లాన్ ని కొంచెం వివరంగా చెప్పిండు. ఇదిగో 10,000 పివి అప్పుడు, సరే ఇప్పుడు కాదు, 10,000 ఒక్క పాయింట్ చేస్తే బ్రాంచ్ డైరెక్టర్ అవుతామన్నా. ఈ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు చూద్దామని చెప్పి ఆయన సెల్ ఫోన్ లో నా ఐడి నెంబర్ అది చూస్తే అప్పటికి 8%కి వచ్చున్నా నేను. 8%కి వచ్చున్నా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేసే బిజినెస్ స్టార్ట్ చేసిన మంత్ జూన్ నెల, చెప్పాను కదా 2019 జూన్ నెల 569 రూపాయలు నా ఓచర్ వచ్చింది. ఆ ఓచర్ వచ్చిన తర్వాత నేను అది కొంతమందికి ఒక 1,000 రూపాయలకి ఇంట్లో కావాల్సినవే. నాకు హెల్త్ క్లియర్ అయిపోయింది. కానీ నేను సడన్ గా హెల్త్ గురించి చెప్తే నా డౌట్ ఉంటది కదా, నువ్వేమన్నా డాక్టర్వా, ఈ మందులు ఎట్టిస్తావు, ఈ మందుల వల్ల ఏమన్నా జరిగితే ఏంటి, ఇవన్నీ డౌట్లు వస్తాయని నేను కూడా చెప్పిండ్రు మీటింగ్ లో. ఇవన్నీ డౌట్లు వస్తాయి, మీరు పూర్తిగా తెలుసుకోండి. సప్లిమెంట్స్ ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, సప్లిమెంట్స్ గురించి చెప్పే విధంగా చెప్పాలి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే కొన్ని మీటింగ్లకు రావాలని ఆ మీటింగ్ లోనే 1 డే ట్రైనింగ్ అది, ఆ మీటింగ్ లో చెప్పిండ్రు. చాలా క్లియర్ గా నాకు కొంత అర్థమైంది, అంత అర్థం కాకపోయినా కొంత అర్థమైంది. ఇక స్టార్ట్ చేశా. ఆ మంత్ లో నాకు 569 రూపాయలు రావడానికి కారణం ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ కి, కొంతమంది చుట్టాలకి ఏం చేశానంటే ఒక 1,000 రూపాయలకి, 1,500కి కొనుక్కుపోయి ఇచ్చి వాడిన తర్వాత డబ్బులు అనేవాడిని. ఎందుకంటే నేను కొట్టులోకి వాళ్ళు వెళ్ళి డబ్బులు పెట్టి తెచ్చుకుంటారు, కానీ మన ప్రొడక్ట్లు వాడాలంటే ఇంకంతకంటే మార్గం ఏమో నాకు అనిపించాల. అట్లా ఒక 10-12 మందికి ఇచ్చిన తర్వాత ఆ నెలలో నాకు 569 రూపాయలు వచ్చినాయి. అందరిని అడిగేవాడిని, బాగున్నాయరా అని, ఫ్రెండ్స్ ని బాగున్నాయి మావా అని చెప్పేసి అట్లా అడిగితే, చాలా బాగున్నాయిరా, ఎక్కడ అసలు ఈ ప్రొడక్ట్ లేని అది అని అంటే, ఒక మీటింగ్ రండి తెలుసుకుందరండి. మీటింగ్ ఎందుకు రావాలా, సబ్బులు పేస్ట్లు వాడుకుని మీటింగ్ ఎందుకు రావాలా అని క్వశ్చన్. అంటే మనం బయట సబ్బులు పేస్ట్లు వాడి బాగున్నాయి అని చెప్తే ఎవరు మీటింగ్ పిలవరు కదా, బయట వాడే వాటికి ఎవరు పిలుస్తారు. కానీ ఇక్కడ మీటింగ్ ఉందని రమ్మంటే ఇంకెవరు వచ్చేవాళ్ళు లేదు, నాకు పని ఉందని, లేకపోతే ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. ఇక ఎవ్వరు కూడా వచ్చేవాళ్ళు కాదు. అలా ఒక నెల గడిచింది. 2వ నెలలో కొంచెం వాళ్ళ ద్వారా ఇంకా ఏం చెప్పిండంటే, గురుగారు ఒక మాట అడిగా, ఎవరు రావట్లేదు కదా అన్న. ఒక్కటే మాట అన్నాడు, నువ్వు ఎప్పుడు వచ్చావో చెక్ చేసుకో అన్నా అన్నాడు. ఎప్పుడు వచ్చాను నేను, 2 సంవత్సరాలు పట్టింది. అంటే ఏడంత తేలిగ్గా ఎవరు రారు. కాబట్టి ఈ బిజినెస్ మనం చెప్తూనే ఉండాలి. వాళ్ళకి ఎవరో ఒకరికి అదృష్టం ఉన్నవాళ్ళు, ఇప్పుడు వచ్చింది నీకు అదృష్టం, నేను ఇప్పుడు 1,25,000 నాకు ఇప్పుడు వచ్చావన్నా నువ్వు అని చెప్పన్నాడు. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకో, చెప్తా ఉండాలి అని చెప్పిండు. చెప్తా ఉంటే ఎవరో ఒకరు ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. నీకు తినే రాతుంది అనుకో, ప్రొడక్ట్లు అయితే బాగున్నాయి కదా, కంటిన్యూగా వాడుకో, హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటావు. చెప్తా ఉండు, ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చిన రోజు మొదలవుతుంది, వచ్చేదాకా చెప్తా ఉంటాను అన్నాడు. సో అలా స్టార్ట్ చేసిన. 1 నెల అయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిన తర్వాత ఆగిపోదామని అనిపించింది. సరే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో ప్రొడక్ట్లు వాడుకుంటున్నా. ఇప్పుడు 3 నెలల నుంచి చేస్తున్నా. ఎలా చేస్తున్నానంటే, నేను నా వ్యాపారం నేను చేసుకుంటేనే కొంతమందికి ఉదయం పూట, అంత ముందు దాకా 8ంటికి వ్యాపారానికి పోయేవాడిని, ఇప్పుడు కూడా 8ంటికే పోతా. కానీ 8 గంటల లోపల ఒక 2-3 ముగ్గురితో మాట్లాడేవాడిని. అట్లా సాయంత్రం మళ్ళీ 5-6ంటికి, 6ంటికి, 6:30కి, 7ంటికి వస్తే ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. మా ఊర్లో 5 సినిమా హాళ్ళు ఉంటాయి రేపల్లో.
ఏదో సినిమా మారుతుండేది, ఏదో సినిమాకి వెళ్ళిపోయేవాడిని. అట్లా సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో ఆ సినిమా ఇంకా అక్కడి నుంచి బంద్ అయిపోయింది నాకు. 2019 కాడి నుంచి సినిమాలు బంద్ అయిపోయినాయి నాయి. ఇక ఆ టైము ఎవరో ఒకళ్ళ కాడికి వెళ్ళి మాట్లాడేవాడిని. అట్లా ఒకళ్ళిద్దరితో మాట్లాడి 8, 9 8:30 ఇంటికి వచ్చేవాడిని. మళ్ళీ శుభ్రంగా హ్యాపీగా అలా జరుగుతా ఉంది. ఒక 3 నెలలు అయిన తర్వాత మానేద్దాం అనుకున్నా. తర్వాత నెలలో ఫస్ట్ నెల ఆ నెల చేస్తే ₹569 వచ్చినాయి. సార్ రవి సార్ క్లియర్ ఉంది కదా వాయిస్? క్లియర్ సార్. క్లియర్ ఉంది కదా? క్లియర్ ఉంది కదా? ఎస్, క్లియర్ గా ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అలా నేను ₹569 వచ్చినాయి ఒక నెల. 2 నెలల్లో 1600 వచ్చినాయి. 3 నెలల్లో 1400 వచ్చినాయి. 1400 వచ్చేసరికి ఆగిపోదామని అన్నా. ₹569 వచ్చినాయి, 1600 వచ్చినాయి. 1600 పెరగాలి కానీ 1400 ఎందుకు వచ్చినాయి అని అడిగి ఈ నెలకి నాకంటే సెల్లర్ అది చెప్పాను కదా సార్, నోకియా 1100 ఫోను నాకు ఎందుకని అట్లా వచ్చిందని అడిగితే చెప్పిండు అనమాట. ఓచర్ ఆయనే చెప్పేవాడు, ఇదిగో ఇంత వచ్చింది నీకని. అంటే ఆయన దాంట్లోనే నా ఐడి నంబర్ పాస్వర్డ్ కొట్టి ఇదిగో నీకు ఇంత వచ్చింది ఓచర్ 10వ తారీఖు అని చెప్పేవాడు. సో ఎందుకు వచ్చింది, నేనైతే ఆగిపోదాం అనుకుంటున్నా అని అన్నా. ఆగిపోయి ఏం చేస్తామని అడిగిండు. ఆగిపోతే మరి నేను ఆ వ్యాపారం ఆల్రెడీ చేస్తున్నావు కదా, నీ వ్యాపారమే అని అన్నాడు. మరి ఆగిపోయటానికి ఏముంది, నువ్వు చేసేది ఏం చేస్తున్నావు, ఆగిపోవటం ఏందని అన్నాడు. నేనేం చేస్తున్నా, పొద్దున పూట ఒక 2-3కి, సాయంత్రం పూట ఏమన్నా ఒక 2-3కో చెప్తున్నా అంతే. ఇంక ఇక్కడ ఆగిపోవటానికి ఏముందని అన్నాడు మళ్ళీ. ఇక నాకు మళ్ళీ కొంచెం ఆయన మాటలతోటి కొంచెం నన్ను ఆగిపోతే మళ్ళీ అదే లైఫ్ కదన్నా, కొన్ని మీటింగ్లకు వస్తా ఉండు, నేను చెప్తుంటాను కదా నీకు దగ్గరకు ఉండే మీటింగ్లే వస్తుండ అని చెప్పన్నాడు. నాకు దగ్గర ఎక్కడంటే కావాలి దగ్గరేనా, రేపలకి కావాలి దగ్గరేనా, కావాలి మీటింగ్ పిలిచేవాడు. అట్లా రేపల నుంచి హైదరాబాద్ మీటింగ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దగ్గరే అని. అంటే చేయాలనుకునేవాడికి దగ్గరే, ఎంత దూరం అనిపించదు. మనకి ఏదైనా ఒక మంచి ఇంపార్టెంట్ పని ఉంది సార్, ఇంపార్టెంట్ పని అని చెప్పిండి ఇట్లాగే, చాలా ఇంపార్టెంట్ పని, దూరం అనుకుంటా దగ్గర అనుకుంటా, ఎంత దూరమైనా తెల్లారగట్ల 4 లేచిపోతుంటాం, అది మనకి మైండ్లోకి వస్తే. సో అట్లా చెప్పాడు నాకు. ఆ విధంగా చెప్పినప్పుడు నేను మన కోసమే ఇంత ఇదిగా చెప్తున్నాడు కదా అని ఇంకా వెనకాల సరే అవనీలో ఎప్పటికవుతుందో చూద్దాం అని చెప్పేసి మెల్లమెల్లగా పోతా ఉన్నా. అప్పటికి 3వ నెల ఆగిపోదాం అనుకున్నాడిని మళ్ళీ మొదలు పెట్టా. ఒక 4 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ కూడా ఏమనిపించిందంటే చుట్టాలు అయిపోయినరు, ఫ్రెండ్స్ అయిపోయినరు, ఇప్పుడు కొంతమంది వాడుకునే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఇంకేం చేయాలా అని చెప్పేసి 4 నెలలు అయినాక మళ్ళీ 5వ నెలలో కూడా ఇది నా వల్ల కాదు, ఇంక నేను చేయలేను, నా ఎమ్మటి ఎవరు రావటం లేదు అనే ఉద్దేశంతో ఇక నేను పూర్తిగా ఆగిపోదాం అనుకున్న క్రమంలో ఇక నేను ఫోన్ కూడా ఎత్తట్లే. ఇక ఫోన్ ఎత్తకపోతే ఒకరోజు ఇంటికి వచ్చిండు మళ్ళీ 5వ నెల సరిగ్గా పని చేయకపోవటం వలన. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఏందన్నా ఫోన్ కూడా ఎత్తట్లేదు, నేను నీ దగ్గరికి వచ్చే టైం దాటిపోయింది కూడా, అసలు నువ్వు నా ఎమ్మటి పిలవంగానే వచ్చుంటే ఈ పాటికి ఎంతో కొంత మంచి ఇన్కమ్ వచ్చుండేది, నువ్వు ఆగిపోతే ఆగిపోతావు, నువ్వు మళ్ళీ అదే లైఫ్ కదా, నీ పిల్లలు తాత నాయనోళ్ళ నాయన పేదోడే, నాయన పేదోడే, నువ్వు కూడా పేదరికంలోనే ఉండవు, మరి నీ పిల్లలు అని అడిగిండు, వాళ్ళు కూడా పేదరికమే, నాకేం అవకాశం లేక పేదరికంలోనే పోవాలా. కానీ ఒక మంచి అవకాశం దొరికిన తర్వాత పేదవాడిగా పుట్టడం తప్పు కాదన్నా, అవకాశం దొరికిన తర్వాత పేదవాడిగా చనిపోతే మాత్రం ముమ్మాటికి నీదే తప్పు అని చెప్పిండు. అసలు ఎంత గుచ్చెదిరి పెట్టిందంటే ఆ పాయింట్, అవకాశం దొరికిన తర్వాత కూడా పేదవాడిగా చనిపోతే మాత్రం ముమ్మాటికి నీదే తప్పు అన్నప్పుడు గుచ్చొదిలి పెట్టింది. ఇక ఇంకేం లేదు, పోతుండాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయితే మన మైండ్ ఎట్లా ఉంటదంటే చాలా చాలా వీక్ గా ఉంటది సార్ ఎవరిది కూడా. నాకు అట్లా పోతా ఉన్నా మళ్ళీ 5వ నెల అయిపోతుంది, 6వ నెలలో మళ్ళీ ఆగిపోదాం అనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఇక ఒక మీటింగ్ లో సరే ఈ ఒక్క మీటింగ్ రా అని చెప్పాను. ఎట్టయితే వాళ్ళు ఇక్కడే కదా, గుంటూరులోనే కదా రా అన్నాడు. గుంటూరేగా దగ్గరే, నాకు ₹10 ఛార్జీ గుంటూరుని, రేపల నుంచి ట్రైన్ కి గుంటూరు వచ్చి ఆ మీటింగ్ లో ఒక్క మాట, మరి ఎవరినన్నా ఉద్దేశించానని కానీ ఒక మాట అన్నాడు, నువ్వు చేస్తున్న పనిలో ఎక్కడా కూడా నువ్వు టైం పెడుతున్నావు, పెట్టుబడి పెడుతున్నావు, నువ్వు చేసే పని ఎంత కేటాయిస్తున్నావో అంత టైం కానీ దీని మీద కానీ పెడితే, నువ్వు కొద్ది రోజులు ఒక 1 year పట్టు పని కట్టుకొని దీని మీదే పని కట్టుకొని కానీ చేస్తే, ఒక సంవత్సరం కానీ కమిట్మెంట్ తో కానీ చేస్తే
నీకు ఇంతకు 4 రెట్లు వస్తుంది అని చెప్పిండు ఒకటే మాట. ఇంతకు 4 రెట్లు వస్తుంది అంటే నీ కాలం వృధా కాదు, నువ్వు పెట్టే పెట్టుబడి వృధా కాదు. ఎందుకంటే ఛార్జీలు ఖర్చులు ఇవి ఉంటాయి కదా, ఇవి వేస్ట్ కావు, నీకు 4 అంతలు వస్తాయని చెప్పాడు. ఈ 4 అంతలు వస్తాయి అన్నప్పుడు అదొక పాయింట్ ఆ రోజు కనెక్ట్ అయింది ఆ మీటింగ్ లో. ఇంకొక మాట ఏమన్నాడంటే, నువ్వు చెప్తా ఉన్నావు, 10 మందికి చెప్తున్నావు, ఎక్కడైనా నీ మాటలకు ఒక్క వ్యక్తి కనెక్ట్ అయ్యి అతని లైఫ్ మారి నెలకు 1 లక్ష కారు తీసుకుని తిరిగితే నిన్ను జీవితాంతం మీ ఇంట్లో ఒక ఫోటోలాగా నీ ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారన్నా అన్నాను కాదు. అక్కడ ఆ మీటింగ్ లో సందర్భాన్ని బట్టి మాట్లాడిండు. అన్నప్పుడు ఆ పాయింట్ కూడా చాలా కనెక్ట్ అయ్యి ఇక ఈ బిజినెస్ వదిలిపెట్టకూడదు. ఎవరి కోసం అన్నా కాదు, ఎవరి కోసం అయినా ఉపయోగపడింది ఇది. సరే నాకు ఉపయోగపడకపోవచ్చేమో, చెప్పడంలో ఏం తప్పు ఉంది, నాకు వచ్చింది హెల్త్ గురించి, ఈ ప్రొడక్ట్లు బాగున్నాయని చెప్పడంలో ఏం తప్పు ఉంది అంటే నేను వ్యాపారం చేసే కాడ కూడా చెప్పొచ్చు అని నా మైండ్ కి చెప్పేలాగా చేసిండు. నాకు ఇప్పుడు చుట్టాలు బంధువులు అయిపోయింది కదా, ఏంటని మీటింగ్ అయిపోయినాక అడిగిన, ఎవరికి చెప్పాలి ఈ బిజినెస్ ఇక అని అడిగిన. ఒక్కటే మాట చెప్పిండే అక్కడ, ఈ బిజినెస్ ని నీ బిజినెస్ లాగా అనుకుంటే నువ్వు బిజినెస్ ఎవరికి చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అని అడిగిండు. ఊరూరు తిరుగుతున్నా నా ఆ వ్యాపార నిమిత్తం. ఇప్పుడు ఎవరికాడ మా బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చిండ్రా, వాళ్ళ దగ్గరికి ఉంటున్నావా అని అడిగిండు. మరి వాళ్ళ దగ్గర ఉంటాయి, నేను చేసే వ్యాపారం వాళ్ళ దగ్గర ఉండేటి కాదు అంటే ఎవరెవరి దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర. ఇది కూడా అదే, నువ్వు పూర్తిగా నేర్చుకుంటే ఇది తెలియని వాళ్ళతోటే చేయాలి ఈ బిజినెస్. ఎవరు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఎవరు రారు దీనిలోకి, నువ్వు అనుకోవటమే కానీ వీళ్ళు ఎవరు రారు, మనోళ్ళు అస్సలు రారు అని చెప్పాను. ఒకటే మాట, మనోళ్ళు అస్సలు రారు అని చెప్పిండు. నాకు అప్పుడు ఇక బయట చెప్పాలి దీన్నని ఇక మొదలు పెట్టా. ఎక్కడికన్నా ఇక పూర్తిగా ఇక నేనేమనుకున్నానంటే డిసైడ్ అవ్వాలి ఇది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి మొదలవుతారు. ఆల్రెడీ నాకు 2013లో ఒక బాబు, 2015లో ఒక బాబు పుట్టిండు. నేను చెప్తున్నాను కదా, చూడండి వీళ్ళు 2019లో ఇంకా స్కూల్కి స్టార్ట్ అవ్వాలి ఒకరిని చేర్చినప్పటికే. సో అట్లా నేను ఈ బిజినెస్ లో వాళ్ళు కొంచెం గుర్తొస్తుండేవాళ్ళు. వీళ్ళ కోసమైనా సరే నేను సంపాదించేది తినటానికి ఉంటానికి సరిపోయినా వీళ్ళ మంచి స్కూల్లో చదివించాలి. నా చదువు ఇంటర్మీడియట్ క్లోజ్ అయిపోయింది. డబ్బు ఉంటే నా కోరిక వేరే ఉన్నది, నేను ఒక మంచి లాయర్ని అవ్వాలని అంబిషన్ ఉండేది నాకు. ఆ కోరిక తీరలేదు. ఎందుకంటే మాకు పూర్తిగా డబ్బు లేకపోవటం, ఆ చదువుతున్న క్రమంలో నాన్నకి యాక్సిడెంట్ అయ్యి అక్కడ చదువు ఆగిపోయింది. ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఇక సంపాదించి పెట్టే పెద్దోడిని నేను ఇంట్లో. సో అలా ఇంటిని బాధ్యత తీసుకొని చేయాల్సి వచ్చిన క్రమంలో నేను చదువు ఆగిపోయిందని నాకు అర్థమైంది. సో ఇప్పుడు డబ్బు లేకపోతే ఏంటి పరిస్థితి, డబ్బు ఉండాలా, వీళ్ళ కోసం మంచి చదువు అయినా చదివించాలా. ఒకవేళ ఏదన్నా ఇబ్బంది జరిగి ఒకవేళ ఏదన్నా ఇంకో రోజు ఆగితే కూడా డబ్బులు వస్తాయని దీంట్లో చెప్తున్నారు. ఇవన్నీ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. సో ఏది ఏమైనా సరే ఎవరు వచ్చినా రాకపోయినా దీన్ని 10 మందికి చెప్తా ఉండాలా. మనం కూడా ఆగకూడదు. ఎవరు ఏమనుకుంటున్నా సరే ఇక వినకూడదు. ఇక ఎవరు ఏమనుకున్నా వినకూడదని ఇక మొదలైంది సార్. ఇక డిసైడ్ అయిన తర్వాత అదే నెలలో నాకు చెప్పాడు ఒక మీటింగ్లో, సంకల్ప బలం అనేది బలంగా ఉంటే భగవంతుడు కూడా నీకు తోడవుతాడని చెప్పిండు. ఈ మాట కనెక్ట్ అయిపోయి ఇక ఎక్కడో చోట దేవుడే తోడు చేస్తాడని చెప్పేసి అనుకొని ఉదయాన్నే లేచిన కానిచ్చి దేవుడు దండం పెట్టుకుంటే దేవుడిని బాగా నమ్ముతాను నేను బాగా ఆంజనేయ స్వామి భక్తుల్లాగా ఆంజనేయ స్వామికి పూజ చేస్తాను, అయ్యప్ప స్వామికి పూజ చేసేవాడిని గంటల తరబడి. సో ఆ క్రమంలో ఇక ఒకరోజు పూజ చేస్తుంటే వచ్చిండు, ఏందన్నా అంతసేపు పూజ చేసేది, ఆ గంట సేపు ఎవరికన్నా ఒకరు చెప్తే ఉంటారు కదా, పనియే ప్రత్యక్ష దైవం అన్నా, ఏముందన్నా అని చెప్పాను. ఈ అన్ని మాటలు నన్ను ఒక రకంగా ఆయనకి ఒక ఇది చేసింది సార్. ఆయనకి రోజు మాట్లాడాలి ఆయనతోటి, ఉదయం పూట సాయంత్రం పూట మాట్లాడాలి. ఒక 10 నిమిషాలైనా మాట్లాడి నేను మూవ్ అవ్వాలి. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడాలి, ఎక్కడెక్కడ కలిసానో చెప్పాలా. ఇట్లా స్టార్ట్ అయింది. ఇంకా ఆ నెలలో నాకు బస్సులో ఒక వ్యక్తి పరిచయం అయ్యిండు. హైదరాబాద్ సరౌండింగ్ ఇబ్రహీంపట్నం విజయ వెంకట్ సార్ పరిచయం అయితే, చాలా గొప్ప వ్యక్తి, కాంట్రాక్టర్. ఇతను నేను చెప్తే అవ్వడం అని చెప్పేసి గురువు గారికి తీసుకెళ్లి ఎమ్మడి పెట్టుకొని ఎంఎస్ఆర్ గారిని తీసుకెళ్లి చూపించి ఆయన్ని కొంచెం నేను ఇంకా బయటకు వస్తా 2 చేతులు దండం పెట్టి ఎంఎస్ఆర్కి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యా ఇంకా నేను ఇప్పుడు చాలా మందిని కలిసినా కానీ ఇట్లాంటి పర్సన్ నాకు ఇంతవరకు అవ్వాల. ఎందుకంటే బస్సులలో ట్రైన్లలో చాలా మంది చెప్పిన, ఒక 1000 మంది పైబడి చెప్పిన, కానీ ఎవరు కనెక్ట్ కాల. ఇతను కనెక్ట్ అయ్యి ఫోన్ చేసి అలా పిలిచి రమ్మన్నాడంటే, ఇక ఈయన నువ్వే కొంచెం ఏమైనా సరే అని చెప్పి 2 చేతులు జోడించి చెప్తే, నేను చూసుకుంటానన్నా, ఇంక ఇబ్బంది ఏం లేదని చెప్పి ఇంకా అక్కడ మొదలైన ఆ ప్రయాణం. నాకు బ్రాంచ్ డైరెక్టర్ అయినా ఆ నెల నాకు 2 ఆయనతోటి ఏంది, అప్పటిదాకా నేను 8 to 10 లో కూర్చున్నా, 10 కాదు సార్ 11%.
11%కి వచ్చిన నేను ఒకే నెలలో ఒక 6,000 పీవీలు దాటిని ఆ బ్రాంచ్ డైరెక్టర్ అయినా వెంకట సార్ చెప్పిండు, సార్ ఈ నెల వరకే నీకు ఛాన్స్, రేపు నెలలో నేను బ్రాంచ్ అవుతాను, నువ్వు సిల్వర్ అవ్వాలంటే సైడ్ పాయింట్ చూసుకో అని చెప్పి ఫస్ట్ నేను బ్రాంచ్ అయిన నెలలోనే చెప్పిండు. ఆ నెలలోనే మా అమ్మగారు కూడా చనిపోవడం జరిగింది. సో మళ్ళీ కొంచెం వెనక్కి అయినట్టు అనిపించింది. ఆ నెల తర్వాత నెలలో కొంచెం ఎంఎస్ఆర్ గారు సపోర్ట్ చేసి లోపల ఉండకూడదన్నా, ఇంట్లో ఉంటే ఇంకా ఇదవుతుంది కాబట్టి నువ్వు మీటింగ్ రా అని చెప్పేసి నన్ను మీటింగ్ తీసుకెళ్లి తర్వాత నెలలో సన్మానం చేపిస్తే కళ్ళమని నీళ్ళు ఆగల. ఎందుకంటే ఆడ సన్మానం చేసిన వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ మా అమ్మలాగే వచ్చి నాకు శాల్వ వేసేసరికి ఇక నేను దాదాపు గంట సేపు ఏడ్చా. సో అక్కడ 2వ నెలలో తర్వాత బ్రాంజ్ గా వెంకట సార్ అయ్యిండు. సిల్వర్ డైరెక్టర్ గా నాకు క్వాలిఫై చేసుకుంటే తర్వాత నెలలో ఫస్ట్ బ్రాంచ్ అయిన నెలలో 9,000 వచ్చింది, సిల్వర్ డైరెక్టర్ నెలలో 12,000 వచ్చింది. ఇక అక్కడి నుంచి ఈ సైడ్ పాయింట్లు అది తోటి ఒక నెల అవుతుంది, ఒక నెల కావట్లేదు, ఒక నెల అవుతుంది, ఒక నెల కావట్లేదు. అంటే ఇంకా అమ్ముకున్నట్టు చేసేవాడిని, ప్రతి నెల అమ్ముకున్నట్టే చేసేవాడిని సార్. ఎందుకంటే వెంకట సార్ చాలా ఉధృతంగా వెళ్ళిపోతున్నాడు. సిల్వర్ అయిండు, గోల్డ్ అయిండు, స్టార్ అయిపోయిండు, నెలకోటి హెచ్చు అవుతా వచ్చిండు. సో ఆ క్రమంలో దానికి ఎమ్మటే మనకి ఈ కరోనా వచ్చి ఉన్నది. ఆ కరోనా టైంలో కొంచెం మళ్ళీ ఆగిపోయింది, పక్కన అన్ని కూడా ఆగిపోయినాయి. అట్లా క్వాలిఫై కానీ చాలా ఉన్నాయి. 2021 మళ్ళీ జనవరి కాడి నుంచి చిన్నగా క్వాలిఫై చేసుకుంటా వెనక్కి తిరిగి చూసిన సందర్భం లేదు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, వచ్చి రాక ఆదాయంతో సిల్వర్ డైరెక్టర్ కేడర్లో పెద్దగా ఆదాయం రాదు. సో అట్లా 2021 ఆగస్టు నెల కారు తీసుకున్నాడు పాండు సార్, ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాడు. ఆగస్టు నెల 2021 మా టీంలో ఫస్ట్ కారు పాండు సార్ది. అదే స్విఫ్ట్ కార్ తీసుకున్నాడు, రెడ్ కలర్ది. ₹1,00,000 ఓచరు, అప్పటికే స్టార్ డైరెక్టర్ గా ₹1,00,000 ఓచరు పైబడి తీసుకున్నాడు. సో నేను అడిగిన, కింద వెంకట సార్ ఉన్నాడు, వెంకట సార్ కింద కదా పాండు సార్కి వెంకట సార్కి మధ్యలో ఒక ఆయన కానిస్టేబుల్ ఉంటాడు. వీళ్ళు ఇంతమంది ఉంటే ఆయనకి వెళ్ళి 1,00,000 వచ్చినాయి ఏంది అని అంటే నాకు బిజినెస్ పాయింట్ తెలిసేది కాదు. చెప్తుండేవాడు ఇట్లా ఇంకొక లైన్ ఉండాలా, ఇన్ని పాయింట్లు ఉండాలా, ఇట్లా అని చెప్పేవాడు. కానీ ఇదంతా సరిగ్గా అర్థమయ్యేది కాదు నాకు. సో అట్లా మీటింగ్లకు వెళ్తున్నా కానీ పెద్దగా క్యాచ్ చేయగలిగే మైండ్ సెట్ కాదనమాట. సో చెయ్యాలంతే, చేసుకుంటా పోతుంటా. నాకు చెప్పిన మాట అదే, ఈ పాయింట్లు ఈ గొడవంతా నీకు ఎందుకన్నా, చేస్తా ఉండి అవుతుంది అది అనేవాడు అనమాట. సో అట్లా నాకు కారు ఆయనకు వచ్చిందని నాకు అర్థమవుతుంది. కానీ ఆయనకి ₹1,00,000 రావడం ఏంది, వెంకట సార్కి 35,000 రావడం ఏంది, నాకు ఒక్కో నెల క్వాలిఫై నెలలో 25,000 వస్తున్నాయి, ఒక్కో నెల క్వాలిఫై కాకపోతే 400, 300 వస్తున్నాయి. ఇదేంది అని చెప్పేసి అడిగా, అన్న ఇదిగో నువ్వు కూర్చో వివరంగా అని చెప్పి మళ్ళీ ఒక రోజు కూర్చోబెట్టి, ఇదిగో ఇట్లా ఉంటది బిజినెస్ ప్లాన్ అని ఇట్లా అని వివరంగా చెప్పిండు. సిల్వర్ అవ్వాలంటే కంపల్సరిగా చేయాల అని చెప్పేసి ఫోన్ కొనుక్కోమన్నాడు. ఈ ఫోన్ కొనుక్కున్నా, ఇది కాదు నా దగ్గర ఇప్పుడు ఉండేది కాదు, ఇంకోటి రిలయన్స్ ఫోన్ కొనుక్కొని దాంట్లో యాప్ అవన్నీ డౌన్లోడ్ చేసి స్టార్ట్ చేయించండు. చిన్నగా అట్లా ఇక ఆ పాయింట్లు ఎంత వస్తున్నాయి చూసుకోవాలా, క్వాలిఫై అవుతుందో లేదో చూసుకోవాలా, ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలా. ఇవన్నీ కూడా చదువుకున్నావు కదా ఇంటర్మీడియట్ దాకా, ఏమాత్రం తెలియలేదు అది అని కొంచెం అరిసినట్టుగా మాట్లాడింది. ఇక చూసుకుంటున్నా, చెక్ చేసుకుంటున్నా, అట్లా ఇక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే. సెప్టెంబర్ నెలలో, ఆగస్టులో పాండు సార్ కారు వచ్చింది. సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ నెలలో కియా సెల్టాస్ కార్ 21 లక్షలు పెట్టి అప్పులే, ₹1 కూడా లేకుండా, ఫైనాన్స్ లేకుండా నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు దాకా బూట్ క్యాంపులు 3 అయిపోయినాయి. 4వ బూట్ క్యాంపులో కారు వచ్చింది. మా వాడికి సారీ మీరేమనుకోబాకండి, ఇట్లా మా తమ్ముడు కారు వచ్చిందని హ్యాపీనెస్ తోటి బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఆయనకి గుడి ఇట్లాంటివి అంటే నచ్చవు. పూజ చేపిద్దామయా అని చెప్పేసి కొండపైకి తీసుకెళ్లి పూజ చేపించుకొని ఆ కిందకి వస్తా చెప్పిండు, ఈ ఒక్క కారు అన్న, ఈరోజు ఈ కార్లు నేను తిరగటానికి కాదు, టీం కోసం తీసుకున్నా, ఇలా 100 కార్లు రావాలా మన టీంలో అని చెప్పేసి అనుకుంటా వచ్చాను. అట్లా మొదలైపోయింది. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఈరోజు మరి కారు గురువు గారితో స్టార్ట్ అయిన కారు పాండు సార్తో కారు స్టార్ట్ అయింది. తర్వాత ఎమ్మటే నెలలో గురువు గారు ఆగస్టు సెప్టెంబర్ నెలలో అట్లా ప్రతి బూట్ క్యాంపులో ఫస్ట్ నుంచి ప్రతి బూట్ క్యాంపులో ఉన్న ప్రతి బూట్ క్యాంపులో మన ఒక తెలంగాణలో జరిగే బూట్ క్యాంపులకు అయితే లేను, కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రతి బూట్ క్యాంపులో నేను 100% ఉంటూ ఆ టీముని, సైడ్ టీములు చిన్నగా చేసుకుంటూ, టైం లేదు ఆయనకి. ఎందుకంటే నేను పెద్దగా మీటింగ్ అడగనిక, నువ్వు చేయగలుగుతావన్నా అంటాడు అంతే, ఇంకా చేయగలుగుతావన్నా చెయ్యి అంటాడు. సో అట్లా నిన్న పొద్దున కూడా
ఇంకా నేను ఎట్లా చేయాలా అని అడిగితే నేను తర్వాత చేస్తాలే కానీ అని అన్నాడు ఒకటే మాట. అంటే చూడండి, ఒకటే సార్, ఇక్కడ ఎట్లా చేయాలనేది ఏం లేదు కదా, చేస్తా ఉండాలి అంతే. చాలా మంది నాలాంటి వాళ్ళు బొచ్చడి మంది ఇప్పుడు 4 లక్షలు వస్తున్నాయి, హ్యాపీగా ఫీల్ అవుతాయి. హ్యాపీ, చాలా ఎంత హ్యాపీ అంటే మా కుటుంబం నేను చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఎంత హ్యాపీ అంటే అది చెప్పలేని ఆనందం అనమాట. సో అద్భుతమైన లైఫ్ తీసుకున్నా. ఇప్పుడు పిల్లలు మంచి స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మరి 4,34,000 పైబడి హైయెస్ట్ వోచరు. ప్రతి నెల 2025 మొత్తం ప్రతి నెల 3,80,000, 3,90,000, ఇట్లా 4,12,000, 4,06,000, 4,20,000, 4 లక్షలు, ఇట్లా మొత్తం యావరేజ్ 4 లక్షలు తక్కువ లేకుండా వచ్చింది సార్ ఈ సంవత్సరం. అంటే ఈ నెల వచ్చి ఇంకా రేపు జనవరి వస్తుంది. ఈ 12 నెలల మీద దగ్గరగా ఒక 48 లక్షలు టోటల్ గా అయినట్టే సార్. నేనేమంటున్నానంటే, నాకు ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తుంటది. నువ్వు పెట్టే సమయం, నువ్వు పెట్టే ఖర్చు ఏది రాను పోను ఛార్జీలు అవుతున్నాయి, ఒక రోజు వేస్ట్ అయిపోతుంది అనుకునేదంతా 4 రెట్లు వస్తుంది అని చెప్పింది చూడండి. 4 రెట్లు కాదు, 400 రెట్లు వస్తుంది ఇప్పుడు. నాకు అవి గుర్తొస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు. సో ఇదే మీకు కూడా నేను చెప్తున్నా సార్. మనం గట్టిగా ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ బిజినెస్ లో మీరు నిలబడాలంటే కొంతమందికి తొందరగా రావచ్చు, వాళ్ళకి నేము ఫేమ్ ఉన్న వాళ్ళు, మార్కెట్లో సొసైటీలో పేరున్న వాళ్ళకి కొంచెం గబగబా రావచ్చేమో. కానీ నాలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది, వీళ్ళందరూ కొంచెం వచ్చిన తర్వాత రాలేదని బాధపడుతుంటారు. ఈ నెల రాలేదు, ఈ సంవత్సరం అయిపోయింది, 12 నెలలు అయిపోయింది రాలేదే, సంవత్సరం అయిపోయింది రాలేదే, 2 ఏళ్ళు అయిపోయింది రాలేదే, 3 ఏళ్ళు అయిపోయింది రాలేదే అని అనుకుంటుంటారు. నేను డిసైడ్ అయిపోయిన రోజున రాసుకున్నా, డైరీలో రాసుకున్నా. ఏమని రాసుకున్నానంటే, నేను డిసైడ్ అయింది 2020లో డిసైడ్ అయిన ఒక రోజు. ఎందుకు డిసైడ్ అయినానంటే, ఏప్రిల్ మే నెలల్లో కరోనా, మార్చి కాడి కరోనా స్టార్ట్ అయితే మే జూన్ లో నాకు తినటానికి లేక మా అత్తగారింటికి వెళ్ళిన. మా సేనవాళ్ళు ఉండేది కూడా అదే ఊరు, మా అత్తోళ్ళు ఉండే ఊరే, అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అదే మాది. ఆడ ఉంటే నాకు ఒక్కడికే చూపించాడు, చూడనా ఇంట్లో ఉంటున్నాను 3 నెలల నుంచి, అమౌంట్ చూడు అకౌంట్ లో పడుతుందని చెప్పి నాకు ఒక్కడికి చూపించేవాడు. అకౌంట్ లో ఇదిగో చూడన్న 1,20,000, 1,15,000, 1,19,000 ఇలా పడుతున్నాయి చూడన్న అని చెప్పి చూపించేవాడు. అకౌంట్లు ఎట్ట పడతాయి అనంటే చెప్పాడు, నీ కాడ టీం లేదన్నా, నీ కాడ ఉన్న చిన్న టీం కొంతమంది కొనుక్కుంటూ ఏదో 150, 150 వస్తున్నాయి నీకు, నువ్వు కొనుక్కుంటున్నావు కాబట్టి. వీళ్ళందరి టీం ఒక 5,000 మంది టీం అయిపోయింది నాకు. ఆ టీం ద్వారా వాళ్ళు ఆల్రెడీ కావాల్సిన ఇంట్లోకి కావాల్సినవి, సప్లిమెంట్లు కావచ్చు, ఇంట్లోకి కావాల్సిన కొట్టి వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ బయట నడుస్తూనే ఉంది. కరోనా అని చెప్పి సాగలేదు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఆ స్టోర్లకు అలవాటు చేసిన వాళ్ళు వెళ్ళి కొనుక్కోవడం ద్వారా నా డబ్బులు నాకు అకౌంట్లోకి వస్తుంది ఈ కంపెనీ, ప్యాసివ్ ఇన్కమ్ లాగా అని చెప్పిండు. ఇక అప్పుడు డిసైడ్ అయినా, నేను రాసుకున్నా ఏమనంటే, ఈయనకి కూర్చున్నా కూడా డబ్బులు వస్తానంటే ఇదే కదా అసలు చేయాల్సిందని డిసైడ్ చేసింది. ఆ రోజు డిసైడ్ చేసిన దాంట్లో రాసి పెట్టుకున్నా నా డైరీలో. ఏమనంటే, 2025 డిసెంబర్ నాటికి నెలకి 1,00,000 అయితే సంపాదించాలి దీంట్లో డిసైడ్ చేసి రాసిన. నా అదృష్టం కొద్దీ 2022 సెప్టెంబర్ కాడి నుంచి నాకు ₹1,00,000 పైబడి రావటం మొదలైంది. సో అందరికీ వస్తుందని నేను చెప్పను, నేను చెప్తున్నాను కదా, కొంతమందికి 1 సంవత్సరంలో రావచ్చు, కొంతమంది 2 ఏళ్ళకి రావచ్చు, కొంతమందికి 3 ఏళ్ళకైతే పక్కా వస్తుంది. పక్కా వస్తాను ఎందుకు చెబుతున్నా, నేనే ఎగ్జాంపుల్. 2019 జూన్ కానీ స్టార్ట్ అయింది నా జర్నీ. జూన్ కానీ స్టార్ట్ అయితే 2022 సెప్టెంబర్ నెల నా వోచరు 1,28,000. నా లైఫ్ మొత్తం వెస్టేజ్లోకి వచ్చాక పిన్ టు పిన్ ఏ రోజు ఏం జరిగింది అనేది నా మైండ్ లో ఉంది. సో అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం ఇది. చూడండి, ఎన్ని కష్టాలు పడినా సరే సక్సెస్ వచ్చిన తర్వాత ఆ ఆనందానికి అద్దులు కూడా లేవు సార్. మీకు ఇది రియల్, ఇది నా లైఫ్ రియల్ చెప్తున్నా ఇదంతా. సో మీరందరూ కూడా నిలబడితే ఒక రోజుకి అద్భుతమైన ప్రపంచంలోకి మీ కుటుంబాన్ని తీసుకెళ్తారు మీరు. ఇది నేను చెప్పదలుచుకున్నా. అది చూడండి, ఆ ఫోటో చూడండి, బిఫోర్ వెస్టేజ్కి ముందు ఎలా ఉండేవాడిని చూడండి. మా బాబు, చిన్న బాబు, ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు. వాడు టాపర్ అవుతానంటున్నాడు. టాపర్ కాదు, వాడు ఆలోచన చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల కాడి నుంచి మాట్లాడేటప్పుడు అడిగేవాడిని, నువ్వేమవుదాం అనుకుంటున్నావురా అని. నేను సైంటిస్ట్ అవుతాను డాడీ అంటుండేవాడు. చూడండి, అదే పాత చీరల వ్యాపారం చేస్తే వాడిని సైంటిస్ట్ నాకులాగా అవుద్ది పరిస్థితి. ఎందుకంటే నేను ఈ భూమి మీద ఉండను కూడా తెలవని పరిస్థితిలో ఉన్నా నేను. సో అద్భుతమైన లైఫ్ ఉందని చెప్తున్నా సార్ మీ అందరికీ. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, కష్టాలు అనేటి జీవితాంతం పడి ఉన్నాం.
ఇక్కడ దొరికిన అవకాశం ఎంత గొప్పదో చూడండి. ఆ అవకాశం మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. లేదు కెరీర్ గెంచుకొని గట్టిగా ఒక 1 year లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గట్టిగా పోరాటం చేయండి. ఎవరి కోసమో కాదు, నేనైతే ఎవరి కుటుంబం కోసం వాళ్ళు చేయండి, మీ పిల్లల కోసం చేయండి అని చెప్తాను. నేను చెప్పదలుచుకున్నది మీ పిల్లల కోసం మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. పిల్లలకి ఒక పెద్ద స్థాయిలో ఉండాలి, వాళ్ళే కదా ఉండాల్సింది. దానికోసం పని చేయండి. నేను కూడా అదే విధంగా నా పిల్లల కోసమే పని చేసిన ఇప్పుడు దాకా. సో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, ఇంకా వెళ్ళాలనా లేదా చెప్తుంటాడు ఎంఎస్ఆర్ గారే, నువ్వు తీసుకునేది గింతే అని అంటుంటాడు. ఇంకా ముందు చాలా ఉంది, చేయాల్సింది అంటున్నాడు. చాలా ఉందా లేదా? ఇప్పుడు నాకు 4 లక్షలు వస్తున్నాయంటే నా టీంలో ఎంత మందికి డబ్బులు వస్తున్నాయండి? దాదాపు ఒక 5,000 మందికి డబ్బులు వస్తున్నాయి. అందరికీ సైదుల్ సార్ టీంలో కానీ, బాలం సింగ్ సార్ కానీ, పాండు సార్ కానీ, మనకి ఇక్కడ రమ్య రవికాంత్ సార్ వాళ్ళు కానీ, ఎంతో మంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వచ్చున్నారు ఒక లైన్ నెట్వర్క్ లో. ఆ విజయ వెంకట్ సార్ ద్వారా చూడండి, బస్సులో పరిచయన వ్యక్తి ద్వారా. నాకు ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నది పక్కన ఉన్న ఆయన మా అన్నయ్య కొడుకు. 3 సంవత్సరాలు ఎంటబడ్డా, 3 సంవత్సరాలు నాకు ₹1,00,000 వచ్చిన తర్వాత వచ్చింది ఆయన. అందుకే చెప్తుంటాడు అప్పుడప్పుడు ఆయన కూడా, పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారని చెప్తుంటాడు. ఇవన్నీ నిదర్శనాలే సార్. ఆయన మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత కూడా చాలా మంది లైఫ్లోకి వెళ్ళి వాళ్ళందరికీ ఇది ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరి పని వాళ్ళని చేయాల్సింది. ఇక్కడ వెస్టేజీలో కాదు, బయట కూడా కష్టపడాల్సింది. అదేదో ఇక్కడ కొంచెం కష్టపడదాం మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం. ముందు రాబోయే రోజుల్లో మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో వెస్టేజీలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆరోగ్యంతో పాటుగా డబ్బు కూడా వస్తుంది. మీరు ఉంటే మీ అప్లైనర్ చేయబట్టుకోండి, మంచి మెంటర్ చూజ్ చేసుకొని ఈ బిజినెస్ లో నిలబడండి. 1 to 3 years ఏదో వచ్చామా పోయామా అనకుండా చాలా వస్తుంటాయి, ఫేస్ చేస్తుంటాం. అవన్నీ వినాల్సిన పని లేదు. మనం సక్సెస్ అవ్వాలా, మనం చేస్తున్న పని మంచి పని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాం 10 మందికి, అదే ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా వచ్చేలాగా చెప్తున్నాం. కంపెనీ పెట్టిన ప్లాన్ కి అనుగుణంగా, కంపెనీ సిస్టానికి అనుగుణంగా నడిచిన వాళ్ళందరూ అప్లైనర్ చేయబట్టుకు నడిచేవాళ్ళు, కింద లైఫ్ లైన్స్ కొంచెం ప్రేమించేవాళ్ళు. కొద్దిగానే ఎక్కువ ప్రేమించబడలేదు, కొద్ది ప్రేమించితే చాలు. లైఫ్ లైన్స్ తో ప్రేమగా, అప్లైనర్తో గౌరవంగా ఉండే వాళ్ళందరూ కూడా ముందుకెళ్తారు. ఈ యొక్క 2026 ఈ సంవత్సరం నేనైతే చాలా హ్యాపీగా చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే ఈ ఇయర్ సక్సెస్ ఇయర్. ఈ సక్సెస్ ఇయర్ అనేది మన అసోసియేషన్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే దాదాపు ఒక 1000 మంది కారు విన్నర్స్ గా కాబోతున్నారంటే ఆల్రెడీ 400 మంది అయి ఉన్నారు. ఈ డిసెంబర్ కావాలంటే అందరు రాసి పెట్టుకోండి. మీ టీం నుంచి అవుతారు. ఇప్పుడు నాకు తెలిసి దగ్గరగా ఇప్పటికే చాలా మంది అయిపోతున్నారు కారు విన్నర్స్. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న మీ టీం నుంచే కాబోతున్నారు. నాకు తెలిసి ఈ డిసెంబర్ కి 100-150 మంది ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు అందరూ అవటానికి అవకాశం ఉంది. గట్టిగా పట్టుకుంటే, లేదా పార్ట్ టైం పట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ డిసెంబర్ కారు విన్నర్స్ గా మారిపోవచ్చు. ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలిసి 293 మంది ఉన్నాము. 293 మంది ఆల్రెడీ కారు విన్నర్స్ ఉన్నారు. అవ్వాల్సిన వాళ్ళు అందరూ కూడా అవ్వే అవకాశం ఉంది. ఈ రోజున స్టార్ట్ చేస్తే కూడా గట్టిగా పట్టుకొని పనిచేయండి, మంచి లైఫ్ తీసుకోండి. రాబోయే రోజుల్లో మీ ఫ్యూచరు, మీ సక్సెస్ అంతా మీ చేతిలోనే ఉంది, భవిష్యత్తు కూడా మీ చేతిలోనే ఉంది. మీరు కానీ గట్టిగా నమ్మి మీ అప్లైనర్ చేయబట్టుకుని నడిస్తే అద్భుతమైన లైఫ్ ని తీసుకోవచ్చు అని చెప్పడం కోసం నా యొక్క ఈ జూమ్ ద్వారా కొంతమందికైనా ఉపయోగపడి ఉంటుందనే ఆలోచనతో మీ ముందుకు వచ్చి చెప్తున్నా. సో మీరందరూ కూడా మార్చుకోవాలి, మన లైఫ్ ని మనమే సక్సెస్ చేసుకోవాలి. సో అప్లైనర్ దారి చూపించిన వ్యక్తి గొప్ప వ్యక్తి, దేవుడితో సమానం. మా గురుగారు ఫోటో ఇంట్లో పెట్టుకుని ఆ ఫోటో కూడా ఉంటది. సో అంత గొప్ప వ్యక్తి ప్రతి ఇండ్లలో మీ ఫోటో కూడా రావాలి అనుకుంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, చాలా అద్భుతమైన లైఫ్ ఉందని చెప్తున్నా. కాబట్టి ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించండి, దీన్ని నా కుటుంబం కోసం, నా కోసం అనే విధంగా మీ బిజినెస్ లాగా ఎంచుకొని పనిచేయండి. చాలా మంది ఉన్నారు చెప్పడం కోసం. మనం ఇంకా దాదాపు ఇప్పటికీ ఏం అవలా, ఒక 4-5 కోట్ల మందికే వీళ్ళుంది భారతదేశంలో. ప్రపంచం చాలా ఉంది. మన టీంలో చదువుకున్న వాళ్ళు వస్తారు, ఎక్కడెక్కడో నెట్వర్క్ వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా 1, 2, 3 సంవత్సరాలు గట్టిగా చేయండి, లైఫ్లు మారిపోతాయి. 5 లక్షల కంటే ఈజీగా వెళ్ళిపోతారు 2-3 సంవత్సరాలు. సో మంచి లైఫ్ తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్కి, అదేవిధంగా అందరికి కూడా జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క లీడర్కి ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపు నుంచి కృతజ్ఞతలు. పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా సెషన్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. మీ మాట్లాడిన ప్రతిసారి నాకు పర్సనల్గా అయితే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గురుగారు. అదేవిధంగా మీ టెస్ట్ మనీ, మీ జర్నీ ఉన్న ప్రతిసారి
నేను ఇంకొంచెం మారటానికి, ఇంకొంచెం కష్టపడటానికి ఆలోచనలు అనేది మారుతుంటాయి. చాలా కష్టపడటానికి ఇష్టపడతాం. ఎందుకంటే మేము మీలాంటి వ్యక్తి ఇంత సక్సెస్ తీసుకోగా మేము తీసుకోలేము. మనం కష్టపడితే మనకు అవుతుంది కదా అన్న ఆలోచనలు మారుతూ ఉంటాయి ప్రతిసారి. ఎందుకంటే మంచి పాజిటివ్ వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప మనసు మీది. అందువల్లనే కొత్త సంవత్సరంలో మీ మాటలు టీంకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 2వ తారీఖు అడిగాం గురువు గారు. మీరు అడిగిన వెంటనే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వెంటనే స్పందించి మాకు టైం ఇచ్చారు చిన్న టీంకి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గురువు గారు. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో డిసెంబర్కి అది నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీలాంటి గొప్ప వ్యక్తుల ఆశీస్సులు మాలాంటి వాళ్ళ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురువు గారు. అదేవిధంగా మేము పర్సనల్ గా ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేది గురువు గారు, ఆనంద్ సార్ గాని మేము కానీ ఎప్పుడు జనరల్ డిస్కషన్స్ లీడర్స్ గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం. డే 1 నుంచి మేము యాక్టివేట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాం. ప్రతి మీటింగ్ లో డే 1 నుంచి ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉంటారు. చిన్న మార్పులు కానీ పద్ధతిలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ తేడా ఉండదు. ఎంత చిన్న వ్యక్తి పలకరించినా తెలియని వ్యక్తి పలకరించినా కూడా చాలా స్మైల్ ఫేస్ తో చాలా పాజిటివ్ మాటలతో పలకరిస్తూ ఉంటారు. అది మేము పర్సనల్ గా ఎప్పుడు ఎంత ఎదిగినా కూడా మనం రేపల్లి శ్రీను సార్ లాగా ఉండాలి. లీడర్లను గౌరవించే విధానం కానీ ఉండే విధానం కానీ మనం ఎప్పుడు కూడా మార్చుకోకూడదు. ఎందుకంటే మేము చిన్న ఒక బ్రాంచ్ సిల్వర్ అవగానే మేము ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం స్టార్టింగ్ లో. తర్వాత మిమ్మల్ని గమనించిన తర్వాతే ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే ఆలోచనలు మారే గురువు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మేము మీ హోమ్ మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి మీ చెక్కు చూయించకుండా మీ ఫోటో చూయించకుండా మేము బయటికి రాము. ఆ విధంగా మాకు ఇండైరెక్ట్ గా కూడా సపోర్ట్ చేస్తున్నారు గురువు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గురువు గారు. ఆనంద్ సార్ థ్యాంక్ గుడ్ యూ మార్నింగ్. రవి సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. సీను సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. కొత్త సంవత్సరం రోజు మొదటి రోజు మీ వాయిస్ జూమ్ లో చాలా Thank you, వండర్ఫుల్ thank you. నాకు. మీ జర్నీ ఎన్నిసార్లు అయినా వినాలి. మేము ఆల్రెడీ యూట్యూబ్లో వీటిలో మళ్ళీ చూసి మీ జర్నీని ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను పర్సనల్గా కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకొని చాలా డిగ్రీలు ఉండి చాలా ట్రైనింగ్లు తీసుకొని కోచింగ్లు తీసుకుంటే జీవితం మారుతుందంటే ఎక్కడ కూడా మారినట్టు మనం కనపట్టలేదు చరిత్రలో. సో చదువు తప్పు కాదు, చదువు ఒకటే జీవితం కాదు. జాబ్ ఉంది, జాబ్లో జీవితం మారట్లేదు. సో ఇవన్నీ కూడా బయట ఉన్నాయి కానీ అవకాశాలు కనపట్లా. కానీ గురువు గారు ఇచ్చినటువంటి ఒక అవకాశం, అది కూడా ఆరోగ్యం కోసం వచ్చి ఆరోగ్యాన్ని సెట్ చేసుకొని ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది ధైర్యంగా మేము వెళ్తున్నాం అని అంటే నిజంగా మీలాంటి వ్యక్తులు స్టార్టింగ్లో సిస్టంలో ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు, మీటింగ్స్ లేనప్పుడు, డిఎల్సిపిలు దూరంగా ఉన్నప్పుడు నిలబడి ప్రూవ్ చేసి గెలిచారు కాబట్టి మిమ్మల్ని చూపించుకొని మేము ధైర్యంగా వెళ్తున్నాము, మీరు కానీ గురువు గారు కానీ. సో నిజంగా గురువు గారు మా అదృష్టం వెస్టీలో ఉండటం కాదు కానీ అసోసియేషన్ ఎంఎస్ఆర్ గారు గురువు అసోసియేషన్లో ఉండటం అనేది నిజంగానే మేము చాలా పూర్వజన శుక్రులను భావిస్తున్నాము గురూజీ. అందులోనూ మీ మాటలు వింటా ఉంటే ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఎందుకంటే స్టార్టింగ్ బిఫోర్ మీరు ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు, పెద్దగా ఫ్రెండ్స్ లేరు, ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సర్కిల్ తక్కువ ఉంది, చదువు లేదు, అయినా కానీ నిలబడ్డారు కేవలం గురువుగారి మాటల వల్లే. అదేవిధంగా 23 నెలలు సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను, ₹1 డబ్బులు లేకుండా. అంటే మరి ఫ్యూచర్ని చూశారు కాబట్టి ఉన్నారు. ఈరోజు ప్రతి నెల ఇంట్లోకి 4 లక్షలు అకౌంట్లో పడుతున్నాయనంటే ఆ రోజు మీరు గురువు గారు మీరు ఏం చూసారో తెలియదు కానీ ఒక అప్లైనర్ అనే మాటను పట్టుకొని, అదేవిధంగా లైఫ్ లైన్లు ఎవరైతే మనకి టీంలో వచ్చున్నారో వాళ్ళందరితో ఈ రోజుకి ప్రేమగా ఉంటున్నారు. నాకు 4 లక్షలు వస్తున్నాయి అనే గర్వం ఎక్కడ మనకు కనపడలా. సో ఇవన్నీ కూడా నాలోనూ ఏమన్నా ఉంటే మార్చుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఓర్చుకుంటూ ముందుకెళ్ళాలని మీ మాటల ద్వారా తెలుసుకున్నాను గురువు గారు. మీరు డిసైడ్ అవటం వల్ల మన అసోసియేషన్లో పెద్ద టీం మీది, కానీ ఎక్కడ కూడా మీరు నా టీం ఎంత ఉందని కూడా ఎక్కడ గర్వంగా కూడా చెప్పలేదు. ఎందుకంటే అంత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు. సైదుల్ సార్ కావచ్చు, బాలం శ్రీను సార్ కావచ్చు, బాండు సార్ కావచ్చు, విజయ వెంకటేష్ సార్ కావచ్చు, టాప్ ఎర్నర్స్ వీళ్ళందరూ కూడా. సో మీ సంకల్ప బలానికే దేవుడు పంపించాడు అనుకుంటున్నాను. సో మీ వాయిస్ ద్వారా మళ్ళొక్కసారి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా మోటివేషన్ అయ్యాను. అదేవిధంగా మీ మాటలు కొత్తగా చాలామంది మన ఫ్యామిలీలోకి, వెస్టీజ్ ఫ్యామిలీలోకి వచ్చున్నారు కాబట్టి ఒక్కసారి నూతన సంవత్సరం రోజు మీ వాయిస్ ద్వారా ముందుకెళ్ళాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగానే మాకు ఇచ్చిన వ్యాలిడ్ టైంకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. థ్యాంక్ యూ గురూజీ. మీరు పెట్టుకున్న లక్ష్యాలు
ముందుకెళ్ళాలని ఇదే విధంగా మీరు ఆల్రెడీ చెప్పున్నారు. నేను విన్నాను. మీరు గుంటూరులో ఇల్లు తీసుకున్నారా గురువు గారు? తీసుకోలేదు. రెంటింట్లోనే ఉంటున్న ప్రస్తుతం. తీసుకుంటాను. 2026 ఈ సంవత్సరమే మాక్సిమం yes. చూస్తున్నాము. అంటే ఇల్లుగా తీసుకుందామని చూస్తున్నాం. కట్టియాలి అది అంటే చాలా ఇదవుతుందేమో అని ఆలోచనతోటి గురువు గారు yes. ఏది చెప్తే అది చేస్తాను. ఎంఎస్ఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను అనమాట. ఇప్పుడు మన ఊర్లో ఉంటున్నారు గురువు గారు? గుంటూరులో ఉంటున్నా కానీ రెంటింట్లో ఉంటున్నా. ఓకే గురూజీ. రెంటిల్లు. ఇంకొక విషయం ఏంటంటే నేను నా ఖర్చు ఇంట్లో సరిపోయే అంత ఖర్చు ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతం. గ్రేట్ సార్. అది Before- లైఫ్ చేంజ్. ఆ ఆ అది లైఫ్ చేంజ్ అయిపోయింది. చేంజ్ కూడా ఇది మామూలు ట్రాన్స్ఫర్ కాదు అసలు. నిజం గురువు గారు. మీరు ఇది చేసిన అద్భుతం అనమాట. చెప్పలేనంత ఒక్కోసారి నేను కూడా నమ్ముకోలేకపోతున్నా. ఇది నిజంగా జరుగుద్దా, ఇదేమన్నా అట్లా అనిపిస్తుంది అనమాట ఒక్కసారి. ఎందుకంటే నిజం. అంత చిన్న జీవితం, చాలా చిన్న జీవితం. అలాంటి జీవితంలో నుంచి అద్భుతమైనటువంటి లైఫ్ ని అనుభవిస్తున్నామంటే కారులో తిరగటం ఏంది, ఇంతమందితో అభిమానం పొందటం ఏంది, ఇంతమందితో మంచి మంచి ఆరోగ్యం. చాలా మంది దండం పెడుతుంటారు కొన్ని చోట్లకు పోతుంటే, అయ్యా నాకు ఇట్లా బాగుందయ్యా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయా, నాకున్న ప్రాబ్లం పోయిందయ్యా. మా మేడం మీటింగ్లకు వచ్చి కొంతమందికి పిల్లలు లేని వాళ్ళకి, నాకు అంత ధైర్యం సరిపోదు ఆ పిల్లలు లేని వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలంటే. కానీ మా మేడం ఏముంది ఇస్తే మంచిదే కదా, అయితే వస్తే లేకపోతే లేదని కొంతమందికి ఇస్తే, ఒక అమ్మాయి పాపం నా 5-6 ఏళ్ళ పెళ్లి అయితే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టినాడు. చూడండి, Yes. అమ్మాయి మగ పిల్లడు అంట, చెప్తుంది మొన్న కూడా మీటింగ్ లో. ఇట్లా నిజం గురు. ఎంతో మందికి ఇప్పుడు సప్లిమెంట్స్ ద్వారా మంచి చేస్తున్నాం. మంచి చేస్తూ మరి మంచి ఆరోగ్యం మనం తీసుకుంటూ చాలా మందికి మంచి ఆరోగ్యాన్ని ఇప్పిస్తూ మళ్ళీ డబ్బు కూడా వస్తుందంటే ఎంత గొప్పది సార్, అసలు ఎంత గొప్పదో చూడండి. అందుకే గురుగారు కన్న తల్లి కంటే ఎక్కువగా నేను అభిమానిస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు అప్పట్లో అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు నాకు కూడా అట్లా కనిపిస్తుంది. కన్న తల్లి కంటే కూడా, కన్న తల్లిని మనం ఎంత ఇదిగా ఉంటామో అంత ఇదిగా ఈ వెస్టేజ్ మనకి అనిపిస్తుంది అనమాట. చాలా Yes. అద్భుతమైన ప్లాట్ఫారం సార్. ఎవరు కూడా క్విట్ అవ్వకండి. లైఫ్ 100% మారుద్ది సార్. కొంచెం నిదానంగా అవచ్చేమో, నాకులాగా నిదానంగా అవచ్చేమో. కొంతమందికి ముందుకెళ్తది, కానీ చాలా మంది ఉంటారు కదా మన మాటలకు కూడా వినేవాళ్ళు. దేవుడు ఎక్కడో Yes. చోట తోడు చేస్తాడు. టీం రాకుండా ఉండే సమస్య లేదు. మనకు ఖచ్చితంగా. మాలేద్రి సార్ టీం కదా సార్, మీరు ఆనంద్ సార్. అవును సార్. చూడండి మాలేద్రి సార్ డౌన్ లో మరి ఎంత గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఆనంద్ సార్ కానీ వీళ్ళందరూ, రవి సార్, ఇట్లాంటి వాళ్ళు అందరూ పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు వచ్చినట్టు ఏం చూడండి. ఒకసారి మనం ఆలోచన చేయాలా. ఇది ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరికి ఉపయోగపడతానే ఉంటది తప్పనిసరిగా. అదైతే పూర్తిగా నమ్మిన విషయం. నాకు ఇది ఎంఎస్ఆర్ గారే ఈ మాటలు చెప్పేది బాగా ఎక్కువగా. బలమైన మాటలు చెప్పినప్పుడు అవతల వాళ్ళకి ధైర్యం కూడా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆనంద్ సార్. మరొకసారి ఈ జూమ్ లో ఒక్కరు మారినా కూడా నేను కూడా చాలా హ్యాపీ కదా. ఖచ్చితంగా గురువు గారు. మీరు ఎప్పుడైతే మాకు వాయిస్ ఇస్తారో అప్పుడే మా టీంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇది మేము సెంటిమెంటల్ కూడా ఫీల్ అవుతుంటాము. ఎందుకంటే ఎక్కడ కూడా స్వార్థం లేనటువంటి వ్యక్తులు మీరు కానీ, గురువు గారు కానీ, ఈ టీము ఆ టీం అని ఏం లేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే మొట్టమొదటి వ్యక్తులు మీరు. సో అటువంటి గ్రేట్ లీడర్స్ అనొచ్చు, ఇన్స్పైర్ పర్సన్స్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు మీరు సంపాదించారు, ఖాళీగా ఉండొచ్చు, కామ్గా ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా ఖాళీగా లేకుండా ఇప్పుడు మీరు అన్న మాట ఒక్కరన్నా అది ఈ మాట వల్ల కనెక్ట్ అవ్వచ్చు. ఎస్, ఆ మైండ్ సెట్ అందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీరు చెప్పిన దాంట్లో ప్రతి పాయింట్ నేను ప్రతి స్టెప్ కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఫైనల్గా చెప్పొచ్చు మీరు చెప్పిన మాటనే. ఎస్, నిలబడాలి. ఒక జీవితం మారాలంటే ఇక్కడ 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మారల బయట. ఇక్కడ ఒక 2 సంవత్సరాలు ఓపిక్గా అసలు ఏం జరుగుతుందో కానీ గమనించగలిగితే ఏం లేదు, అప్లైనర్ని గుడ్డిగా నమ్మి మన పని చేసుకుంటూ మీటింగ్ అన్న రోజు జూమ్ మీటింగ్స్ యాడ్ అవటం కానీ, లేదంటే ఫ్లోర్ మీటింగ్స్ రావటం కానీ, బూట్ క్యాంప్స్కి రావటం కానీ, ఎందుకు ఇక్కడ ఇంత డబ్బు వస్తుంది, నేను నిద్రలేసి డబ్బు కోసమే కదా పరిగెడుతున్నాను, ఎందుకని నాకు అక్కడ డబ్బు రావట్లేదు, ఇక్కడ ఎందుకు వస్తుంది తెలుసుకున్న వ్యక్తులుగా మాత్రం ఖచ్చితంగా మార్చుకొని ఓర్చుకొని నిలబడ్డ వ్యక్తులు ఈరోజు మన అసోసియేషన్లో లక్షలు సంపాదిస్తున్నారు. కూడా ఒక గురువు గారు డిసైడ్ అవటం వల్ల మీలాంటి వ్యక్తుల మాటల వల్ల జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్. మీరు ఏదైతే 2026లో గోల్ పెట్టుకున్నారో అవన్నీ నెరవేరాలి. మీలాంటి గొప్ప వ్యక్తులు మా చిన్న టీంలకు కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మా యొక్క గెస్ట్ సారీ రవి సార్కి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సీను సార్. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా మీ వాయిస్ ద్వారా కొంతమందిని మార్చాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వన్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఫీడ్బ్యాక్ తీసుకోమా? తీసుకుంటారు సార్, తీసుకోండి.
ఓకే. థ్యాంక్ యూ. సో, లీడర్స్ గమనించండి. లేని స్థితి నుంచి ల్యాండ్ మార్క్‌గా మారిన తీరు, అదేవిధంగా చిన్న జీవితం నుంచి ఒక చరిత్ర అయిన తీరు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో వెస్టేజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపల్లి శ్రీను సార్ అని తెలియని వాళ్ళుండరు. మనం కూడా డిసైడ్ అయితే అదే విధంగా గురువుగారిలాగా మారొచ్చు. మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో, లీడర్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. యేసుబాబు సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. యేసుబాబు సార్ గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సీను సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టెస్ట్ అనేది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. డిసైడ్ అవ్వాలని, నిలబడాలని ఈ పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్ నాకు. సూపర్. డిసైడ్ అవ్వండి, కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే మన లైఫ్, మన కుటుంబం మారిపోతుంది సార్. 100%. ఒక 1 year టార్గెట్ అవును సార్. పెట్టుకొని, గోల్ పెట్టుకొని పని చేసుకుంటూ అప్లై చేపట్టుకొని నడవండి. థ్యాంక్ యూ Yes, సార్. sir. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ గెలవాలని Yes. కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే సార్, మీటింగ్స్ వెళ్ళాలని. థ్యాంక్ యూ యేసుబాబు సార్. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. బాగున్న మాటలు మనం పట్టుకొని గాని జర్నీ చేయగలిగితే మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నట్టే. థ్యాంక్ యూ. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. పెన్నం రమేష్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ విశాల్ సార్ గుడ్ మార్నింగ్. మీకు వీడియో క్రియేట్ చేసిన కోటాలో అవకాశం వచ్చింది. Good morning, my great upliner, my mentor, Mr. Ravi sir. Very good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Guru garu, good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. నిజంగా నేను మీ మాటలకి చాలా ఫిదా అయ్యాను. ఒక చిన్న స్థాయిలో నుంచి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. సో ఎంటైర్ మీ జర్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఏదైనా సరే మనం ఓపికతో ఉంటే విజయం దానంతటే వస్తుంది. దానికి నిదర్శనమే మీరు సార్. సో మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు హార్ట్కి అద్దుకునేలా ఉన్నాయి సార్. బట్ కొన్ని పాయింట్లు కనెక్ట్ అయ్యాయి. సో మీరు చేసే పనులలో ఎప్పుడైనా ఎక్కడైనా భరోసా ఉందా? ఎస్, లేదు గురువుగారు. తర్వాత మీరు కానీ ఎంత కష్టపడి పని చేసినా ఏదో ఒక రోజు మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలినా మనకి భరోసా ఉందా? ఎస్ గురువుగారు, ఎక్కడ కూడా ఈ ఆప్షన్ మనకి లేదు. తర్వాత ఏదైనా పని చెయ్యాలంటే చేసేవాడికి దగ్గరే. సూపర్ సార్, చాలా మంచి వాడు చెప్పారు. పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, అవకాశం దొరికినప్పుడు పేదవాడుగా చనిపోతే ముమ్మాటికి తప్పు నీదే. ఎవరు వచ్చినా రాకపోయినా మనం ఆగిపోకూడదు, చెప్పడం ఆగిపోకూడదు. ఈ బిజినెస్ లో నిలబడాలంటే ఓపికతో డిసైడ్ అయ్యి పని చెయ్యాలి. ఒక్క రోజు మీరు నిలబడితే ఏదో ఒక్క రోజు మీ కుటుంబాన్ని అద్భుతమైన స్థాయిలో ఉంచొచ్చు. ఎస్ గురువు గారు, 1000% కరెక్ట్. థ్యాంక్ యూ గురూజీ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ డిసైడ్ అవ్వండి, మంచి లైఫ్ మన కుటుంబంలో చూసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశాల్ సార్. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. గురువు గారు అన్నట్టు డిసైడ్ అయితే మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకున్నట్టే. థ్యాంక్ యూ. రాధా మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి మేడం. సీను సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్ మాకు. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు మనసుకి తట్టింది సార్. మీరు డిసైడ్ అవ్వండి అని అదే చేస్తున్నాను సార్. డిసైడ్ చేస్తున్నాను, కానీ మాకేం తెలియపోయినా ఈ జూమ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని మీలాంటి వాళ్ళ చెప్పిన మాటలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు గెలవాలి, అందరం కూడా కొంతమందిని గెలిపించాలి. మనం అందరం కలిస్తే చాలా మందిని గెలిపించవచ్చు. అవునవును సార్. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ రాధా మేడం. అలాంటి గొప్ప అసోసియేషన్ లో మనం ఉన్నాం. ఎంఎస్ఆర్ అండ మనకుంది. మనం గాని గట్టిగా పట్టుకొని ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు పట్టుకొని జర్నీ చేయగలిగితే సార్ తీసుకున్నట్టు మంచి సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఈ యూ. అవకాశం ఇచ్చినందుకు.
తిరుపతిరావు థ్యాంక్ సార్ యూ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించండి, అవకాశం రాని వాళ్ళు నెగిటివ్ తీసుకోవద్దు. గురువు గారు చెప్పినట్టు వస్తే మంచిది, రాకపోతే మరీ మరి మంచిదని ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. గుడ్ తిరుపతిరావు మార్నింగ్ సార్ మాట్లాడండి. తిరుపతిరావు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్కడో ఉండి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వస్తున్నారు క్లియరా సార్? క్లియర్ వాయిస్ ఉంది, క్లియర్ సార్, మాట్లాడండి. మాట్లాడండి. మార్నింగ్ సార్. ఎక్కడో చిన్న స్థాయి నుంచి చాలా కష్టపడి ఓపిక పట్టి సహనంతో చాలా ఇంతవరకు వచ్చారంటే చాలా గ్రేట్ సార్. సారు చాలా కష్టపడ్డాడు సార్. కష్టపడి ఎంఎస్ఆర్ సార్ మాటలతో ఎంఎస్ఆర్తో జర్నీ చేసి ఎంఎస్ఆర్ను ఫాలో అప్ అయ్యి ఎంఎస్ఆర్తో మాట్లాడి చాలా కనెక్ట్ అయ్యి చాలా ఓపికతో ఈ స్థాయికి వచ్చాడు. చాలా గ్రేట్ సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. అందరి చిన్న స్థాయే, డిసైడ్ అయితే శ్రీను సార్ లాగా మారవచ్చు అందరం కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హైమావతి మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీను సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరూ మేడం. బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒకటి ఉంది కదా సార్, అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అది పట్టుకొని నేను ముందుకెళ్ళి మనతో పాటు ఇంకా నా 10 మందిని బాగు చేయాలని నేను ఈ రోజు నుంచి నీలాగా కష్టపడాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు 100% చేయాలి. మీలాగా కాకపోయినా కానీ కొంచెం ట్రై చేస్తాను సార్ నేను కూడా. నాకంటే ఎక్కువ అవుతారు మేడం గారు, చేస్తే అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. ఆ ఒక్క విషయం మటుకు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ నాది కూడా, నా మెంటాలిటీ కూడా అదేను. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. అంత అవకాశం ఉంది దీంట్లో, అందరికి హెల్ప్ చేసే అవకాశం ఉంది. శ్రీను సార్ మేడం కి బిజినెస్ అవసరం లేదు, వెల్ సెటిల్డ్ అనమాట. 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో దీంట్లో జర్నీ చేస్తున్నారు. గ్రేట్ లీడర్ మన టీంలో. థ్యాంక్ యూ అమ్మా. మీలాంటి వాళ్ళకి వాయిస్ పవర్ ఉంటుంది. అదేం లేదులే సార్. అంటే మీ మాటలకి చాలా మంది కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంచెం ఇప్పుడు నేనున్నానమ్మా, ఫర్ సపోజ్ లేని స్థాయిలో ఉన్నా, అయ్యా సీను ఇదిగో ఇట్లా ఒక మంచి బిజినెస్ ఉంది, దీనిలో నీకు పెట్టుబడి లేదు అని అంటే మీ మాటకి నమ్మకం వస్తుంది వాళ్ళకి. ఇట్లాంటి ఆమె చేస్తుందా ఇది అంటే నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఆ ఇదికి వస్తారు అనమాట. చాలా మందికి వెళ్ళొద్దమ్మా మీలాంటి వాళ్ళ ద్వారా, చాలా మంది దగ్గర తీసుకెళ్ళచ్చు కూడా. ఇంకా ఖచ్చితంగా ట్రై చేస్తాను సార్. తప్పనిసరిగా అమ్మా, తప్పనిసరిగా చేయండి. కొంతమందికి మంచి లైఫ్ ఇవ్వండి. అందరికి కూడా, అందరం కలిస్తే ఇంకా చాలా మందికి ఇవ్వచ్చు అనమాట. అవును సార్, అవును. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కళాకారుల కోటాలు మీకు ఇవ్వబడటం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రేపల్లి గురుగారు. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. ఇలాంటి మంచి సెషన్ ఇచ్చినందుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా గురుగారు. మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది గురుగారు. ఫస్ట్ టైం నేను బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు మిమ్మల్ని బయట చెట్టు కింద కలవటం జరిగింది. కలిసినప్పుడు భగవంతుడు నాకు అవకాశం, మీ రూపంలోనే అవకాశం ఇచ్చాడు. అక్కడ ఒక పాట పాడే అవకాశం, మాట్లాడే అవకాశం, ఒక పద్యం పాడే అవకాశం. మీరు డిసైడ్ అవ్వండి అనే పదం చాలా అంటే చాలా గొప్పది గురువు గారు. అసలు మా చిన్న స్థాయి వ్యక్తులు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగొచ్చని మీరు చెప్పే జూమ్ చేసిన ఏది కూడా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా నేను రాసుకున్న గురుగారు. కొన్ని పాయింట్లు చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్లాంటి జూమ్ చేసిన మరెన్నో మా టీంకి ఇవ్వాలని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా గురుగారు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కోటి ఆనంద్ సార్. అందరం బాగుండాలి అంతే. ఈ ఇయర్ కల్లా మంచిగా అందరూ 1 lakh అబోవ్ ఎర్నర్స్ గా తయారవ్వాలి. చాలా మందిని తయారు చేసుకోవాలి. చాలా మందిని స్ఫూర్తిగా మీ ద్వారా ఇంకా కొంతమందిని స్ఫూర్తిగా నింపేలాగా తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ కోటి ఆనంద్ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా ఏ గోల్స్ అయితే పెట్టుకున్నా ఆ గోల్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ గురుజీ. మీ బ్లెస్సింగ్స్ 100% అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. గురువు గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మనకి, ఎంఎస్ఆర్ గారు కానీ విఎస్ఆర్ గారు కానీ. థ్యాంక్ యూ. హరి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
సార్ ఫస్ట్ మిమ్మల్ని నేను ఒంగోలులో జరిగిన మన సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్లో ఆనంద్ సార్ పరిచయం చేశారు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడ కనిపించినా మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడతారు సార్. మీరు రీసెంట్గా కందుకూరులో జరిగిన మీటింగ్లో సార్ మీరు కనిపించగానే మీ దగ్గరికి వస్తే సార్ చైర్ ఇస్తానంటే మీరు ఒక మాట అన్నారు సార్. సార్ చైర్ వద్దు, నేను ఎంఎస్ఆర్ సార్ని చూస్తూ ఆయన స్పీచ్ వినాలని చెప్పి అలాగే గుమ్మం ఎదురుగుండా ఉంచున్నారు సార్. అక్కడ నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే 4 లక్షలు వస్తున్న సారే ఆ మాట అన్నారంటే మనం చిన్న చిన్న చెక్కులు ఎంత నా చెక్కు 34,000 సార్. మనం ఏం చేస్తున్నాం అటు ఇటు తిరుగుతున్నాము వాళ్ళని వీళ్ళని రిసీవ్ అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను సార్. అక్కడ కనెక్ట్ అయ్యాను సార్ నా పాయింట్. అలాగే మీరు అన్నారు సార్ ఒక మాట, ఇప్పుడు నేను దాదాపు 1.5 బట్టి ఇల్లు తీసుకోబోతున్నాను, దానికి మీ అందరికి ఇన్విటేషన్ వచ్చింది, కానీ ఆ ఇన్విటేషన్ తీసుకోవాలంటే మీకు అందరికి ఒక అర్హత ఉండాలి, 1,00,000 రూపాయల చెక్కు కారుతో రావాలని అన్నారు. అదే విధంగా ఆనంద్ సార్ మమ్మల్ని అందరూ నడిపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ ఇన్విటేషన్కి వస్తాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీకు అందరికి ఇది ఉంది, పవర్ ఉంది. అందరూ 250 మంది 240 మంది ఉన్నారు. అందరూ కూడా కారు తీసుకుని రాగలుగుతారు. మేము ఇల్లు ఓపెన్ చేసే రోజు. రవి సార్ ఆనంద్ సార్ ఇద్దరు మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు సార్ ప్రతిరోజు. థ్యాంక్ యూ 100% మీ అందరి దగ్గర శక్తి ఉంది, మీరు రాగలుగుతారు కూడా. అందరూ వస్తారు, గ్యారంటీగా వస్తారు. థ్యాంక్ యూ. మనం ఒక కారు కాదు, రేపల్లి సార్ వాళ్ళ హౌస్ ఓపెనింగ్ మనం దాదాపుగా 10 కార్లతో వెళ్దాం. థ్యాంక్ యూ సార్. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. గోపి సార్, గుడ్ మార్నింగ్ సార్. మన సిఎస్ఆర్ గారికి, తర్వాత రవి సార్ గారికి, అందరికి, మన దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. మరి విఎస్ఆర్ గారు చెప్పినటువంటి మాటలో నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే, కష్టాలనేటువంటి సముద్రాన్ని దాటి సుఖాలనేటువంటి కొండ మీద కూర్చున్నారు వారు. అయితే దానికి బాట వేసినటువంటి వాళ్ళు ఎంఎస్ఆర్ గారు. అటువంటి ముగ్గురు, ఇటు ఎంఎస్ఆర్ గారు కానీ, తర్వాత విఎస్ఆర్ గారు కానీ పడినటువంటి కష్టాలని ఆపోసన పట్టి మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని 26 నెలలు ₹1 రాకపోయినా కూడా ఓపిక, తీరిక, కోరిక చేసుకొని ఆ కష్టాలనేటువంటి సముద్రాన్ని దాటినటువంటి మహనీయుడు మన విఎస్ఆర్ గారు. వారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాను. దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ అందరూ కూడా లక్షాధికారులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ వచ్చేసి తెలుగు పండిట్ సార్, వెల్ సెటిల్డ్, 2 పిల్లలు లండన్లోనే దాదాపుగా 8 ఇళ్ళు ఉన్నాయి. ఈ బిజినెస్ అవసరం లేదు, చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు సార్. మన టీంలో సిల్వర్ డైరెక్టర్ అయ్యారు సార్. సూపర్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ మీకు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు, మా గురుగారు ఎంఎస్ఆర్ గారి సంకల్ప బలమే గురుగారు. మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారంటే కారణం కూడా మీలాంటి వాళ్ళ ద్వారా ఎంతో మందికి మంచి ఉపాధి చూపించే మార్గం దీని ద్వారా ఉంది. ఆరోగ్యంతో పాటు ఆదాయం 2 ఇచ్చేటువంటి అవకాశం మీలాంటి వాళ్ళు వస్తున్నారు గురుగారు. మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారంటే కారణం దానికి ఎంఎస్ఆర్ గారు ఆ సంకల్పమే సార్. నాకు తెలిసి నేనైతే అదే అనుకుంటుంటాను అప్పుడప్పుడు. ఆయన అంత సంకల్పంతో ఇంత టీముని ఈ విధంగా చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడంటే ఇదంతా కూడా ఆయనదే అనుకుంటాను నేనైతే మాత్రం. మమ్మల్ని అందరూ కూడా నిలబెట్టే మీలాంటి మహానుభావులు, మీలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు చూడండి. యాక్చువల్ గా నేను ఒక ఆయన, మీరు చూపించినటువంటి చొరవ, ఆ ధైర్యం, సాహసం అనేటువంటిది నభూతన భవిష్యత్. ఎందువల్లంటే 26 నెలలు ₹1 రాకుండా ప్రయాణం చేశారంటే మీ ఓపిక, తీరిక, కోరిక అనేటువంటి ఎంత సంకల్ప బలం అనేటువంటి దానికి మీరు నిదర్శనం సార్. ఇక దాన్ని మరొక మాట చెప్పడానికి లేదు. ఇది అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. తీసుకుంటే అందరూ కూడా మీ మాదిరిగానే 5 లక్షలు 10 లక్షలు కూడా సంపాదించవచ్చు. అది పెద్ద ఈ మాటల వల్ల మాకేమనిపించిందంటే సంపాదించడం తేలిక కాదు, కాకపోతే ఓపిక, తీరిక, కోరిక అనేటువంటిది కానీ ఉన్నట్లయితే ఎన్ని రకాలుగైనా, ఎన్ని విధాలైన కష్టాలని, నష్టాలను కూడా భరించి, శోధించి, మీరు పరిశీలించి
ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి దానికి మీ స్ఫూర్తి 2026లో అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్. గోపి సార్, గుడ్ మార్నింగ్ సార్, జమ్మవరం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ మేము బూట్ క్యాంప్ వచ్చినప్పుడే చూసాం సార్. తర్వాత జూమ్లో అయిన తర్వాత మీ కష్టం అంతా జూమ్లో విని తెలుసుకొని అలాగే డిసైడ్ అయ్యి సార్ అంత కష్టాల్లో ఉండి కూడా ఇంత ఇదయ్యాడు. మనం కూడా చిన్న జీవితం, మన చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మనం కూడా పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే నీదే తప్పు అని చెప్పి ఎంఎస్ఆర్ గురువు గారు అన్న మాటలు కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇన్స్పైర్గా చేసుకొని మీ హోమ్ మీటింగ్కి వెళ్ళా కానీ పలానా సార్ ఈ విధంగా అయ్యాడు, హెల్త్ వచ్చిన తర్వాత కొంతమంది చెప్పుకున్న తర్వాత ఇట్లా 4 లక్షల రూపాయలు చెప్పు తీసుకున్నాడు అని చెప్పి ప్రతి హోమ్ మీటింగ్లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు చూపించుకుంటూ వెళ్తున్నాం సార్ మేము. అలాగే మీ గోల్స్ అన్నీ బాగా ఎదగాలని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం అందించినందుకు జూమ్ వేదికగా థ్యాంక్ యూ గోపి సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జూమ్ వేదిక ద్వారా, ఎందుకంటే అడగని టైం ఇచ్చి మా చిన్న టీం సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎల్లవేళ మీ ఆశీస్సులు, గురువు గారు ఆశీస్సులు మాకుంటే మీ ఆశీస్సులు కూడా మాతో పాటు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి, మాలాంటి వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని నింపాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ అనౌన్స్ చేస్తాం సార్, మీరు వీలైతే ఉండొచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ రవి సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. అందరికి కూడా ఈ ఇయర్ ని సక్సెస్ ఇయర్ గా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నేను లీవ్ అవుతున్నాను రవి సార్. కొంచెం ఆ వీడియో కొంచెం నాకు కూడా షేర్ చేయండి ఒకసారి రవి సార్, ఏదన్నా అవకాశం ఉంటే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నూతన సంవత్సరం, ఈ సంవత్సరం సక్సెస్ ఇయర్ గా తీసుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అది ఏటపాలెం పోస్టర్ షేర్ చేయరా? ఓకే. లీడర్స్ గమనించండి, చూశారు కదా సార్ జర్నీ. చిన్న వ్యక్తి తలుచుకుంటే ఏ స్థాయికి ఎదగవచ్చు అనేది. చాలా మంది నా జీవితం ఇంతే, ఇలాంటి ఇంట్లో నేను పుట్టానా, దేవుడు ఇలాంటి ఇంట్లో నన్నెందుకు పుట్టించాడు, నా జీవితం ఇంతేనా, ఇంతటితో ఆగిపోవాలని చాలా మంది ఉన్న సమస్యలు చుట్టూరు సతమతం అవుతుంటారు. కానీ ఒక వ్యక్తి తలుచుకుంటే మనం ఎలా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనేది సార్ జర్నీ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి చెక్కు వచ్చిందా రాలేదా అని కాకుండా ఒక 2-3 సంవత్సరాలు సార్ చెప్పినట్టు అప్లైనర్ చేయబట్టుకొని వదలకుండా జర్నీ చేయగలిగితే మనం అనుకున్న గోల్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవుతాం. 22 నెలలు చెక్కు రాకపోయినా కూడా సార్ జర్నీ చేశారు. అదే మనం 1 నెల, 2 నెలలు, 3 నెలలు చెక్కు రాకపోతే అప్లైనర్స్ నిందించడం, డౌన్లైనర్స్ మీద సీరియస్ అవటం ఇలా చేస్తున్నాం. కాబట్టి సార్ జర్నీ మనకు స్ఫూర్తి. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, రేపు 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఏటపాలెంలో మీటింగ్ జరగబోతా ఉంది. గ్రేట్ లీడర్, మన టాప్ అప్లైనర్ మెంటర్ సురేష్ సారు అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతుంది. ఏటపాలెం రోటరీ క్లబ్ లో జరగబోతుంది, రైల్వే స్టేషన్ దగ్గర. అది అడ్రస్ తో ఉండదు, గ్రూప్ లో షేర్ అవుతుంది ఇప్పుడు జూమ్ అయిపోయిన తర్వాత. గమనించండి, మోహన్ రావు సారు, ఎఫ్రాయిం సారు, మెరీనా మేడం, వీళ్ళందరూ కూడా టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఇంకేదైనా మీటింగ్ అనౌన్స్ ఉంటే గ్రూప్లో షేర్ అవుతూ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. అవకాశం రాని వాళ్ళు నెగిటివ్ తీసుకోవద్దు, మరొకసారి మీకు అవకాశం వస్తుంది. ఎప్పుడు పాజిటివ్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ అనండా. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం గమనించాలి, ప్రతి ఒక్కరి జీవితం మార్చుకునే అవకాశం మనకు వచ్చింది. బట్ డిసైడ్ అవ్వాల్సింది మాత్రం మీరేనే కన్నా నువ్వే. జూమ్లో ఎవరైతే ఉన్నారో నువ్వనే వ్యక్తి డిసైడ్ అవ్వకపోతే ఖచ్చితంగా నీ జీవితం మారదు. కాబట్టి
నేను డిసైడ్ అయ్యి నా జీవితాన్ని మార్చుకుంటూ మీరు కూడా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇవన్నిటికీ మనం మారాలంటే ఇంటి దగ్గర ఉంటేనో మన పనులు ఉంటే మారలేదు లీడర్స్. ఎక్కడైతే మారి సక్సెస్ అవుతున్నారో లీడర్స్, ఆ యొక్క వ్యక్తులతో జర్నీ చేసినప్పుడే మన మైండ్ సెట్ మారుతుంది. కాబట్టి అటువంటి జర్నీ చేసే అవకాశం అందరికీ కూడా జూమ్లో ఉంది. సో నా రిక్వెస్ట్, రేపటి నుంచి జూమ్ అంటే 6 గంటల దాకా 5:45 దాకా కూడా జాయిన్ అవుతున్నారు. అలా కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా 5:30కే జాయిన్ అయ్యేటట్టు మీరు డిసైడ్ అయితే మనం త్వరగా జూమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. 4 లక్షలు తీసుకున్న వ్యక్తి వచ్చి ఏ కొంచెం 5 గంటలు వేసి వెయిట్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మనకు డబ్బు అవసరం లేకనా, ఇదేంది అర్థం కాకనా. సో ప్రతి ఒక్కరు మారాలంటే చెప్పాను కదా, మనమే మారాలి, నేనే మారాలి అనే మైండ్ సెట్తో ముందుకెళ్దాము. అందరం మార్చుకొని ఈ 2026 మనం అందరం కూడా మన జీవితాల్లో డబ్బు అనేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని బలపరుచుకుంటూ ముందుకెళ్ళేదానికి అవకాశం వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఆ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది అప్లైనర్స్, మీకు ఎవరైతే ఈ అవకాశం గురించి చెప్పారో అటువంటి సక్సెస్ఫుల్ అప్లైనర్స్ని చేతిపట్టుకొని వాళ్ళ మాటని చూచే తప్ప పాటిస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎక్కడ కూడా నేను చదువుకోలేదు, నాకు సర్కిల్ లేదు, నాకు సబ్జెక్ట్ లేదు, ఈ మైండ్ తీసేయండి లీడర్స్. ఒకటే లైను, సక్సెస్ అండ్ పీపుల్స్ తోటి మనం కనుక జర్నీ చేస్తామంటే ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. సో లాస్ట్గా అనౌన్స్మెంట్ ఏంటంటే ఈరోజు వండర్ఫుల్ డే, సిఎన్సి డే. వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనందరం కూడా కన్సిస్టెన్సీ అని ఒక ఆఫర్లో ఉంటే సక్సెస్ అవడానికి చాలా స్పీడ్గా అవుతామని దానికి మన కొండేపి టీం నిదర్శనం. అందులో మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీలో రవి సార్ ఈ నిర్ణయం తీసుకున్నాక చాలా పెనుమార్పులు వచ్చినాయి. సో ఈ రోజు దగ్గరగా ఆల్మోస్ట్ మన లీడర్స్ అందరూ కూడా సిఎన్సి చేయడానికి ప్రతి డిఎల్సిపిలో రెడీగా ఉన్నారు. ఎవరైతే కొత్త వ్యక్తులు ఉన్నారో, ఎవరికైతే ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటుందో వాళ్ళందరికీ కూడా కాల్ చేసి మీ టీంలో ఆ లిస్ట్ తీసుకొని వీలైతే మీరే వెళ్ళి సిఎన్సి చేయడానికి ప్లాన్ చేసుకోండి లీడర్స్. ఎక్కడ కూడా మనము ఫస్ట్లో కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, వాటి నుంచి వచ్చేదే సక్సెస్. కాబట్టి వాళ్ళు రాలేదు, వాళ్ళు వస్తారులే అనే మైండ్ సెట్ తీసేయండి. మీ లైఫ్లో ఒకరున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా కాల్ చేసి వాళ్ళకి ఈ యొక్క సిఎన్సి యొక్క ఇంపార్టెన్స్ చెప్పి సిఎన్సి చేసి అంటే నేను గ్రూప్లో పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మనం ఎదగాలి అన్నప్పుడు అప్లైనర్ ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటను మనం కనుక పట్టుకొని ముందుకెళ్ళకెళ్తే ఖచ్చితంగా ఎదుగుతాం. కాబట్టి ఆల్రెడీ నేను కానీ, రవి సార్ కానీ, సురేష్ సార్ కానీ, కోటి సార్, హరీష్ సార్, రమేష్ సార్ అందరూ కూడా డిసైడ్ అయ్యి డిఎల్సిబిలు రాత్రి లిస్ట్ ప్రిపేర్ చేశాము. ఇంకా ఎవరన్నా ముందు లీడర్గా నువ్వు డిసైడ్ అయ్యి నీ సిఎన్సి పోస్ట్ పడిందంటే ఆటోమేటిక్ నీ టీం యాక్టివేట్ అయ్యింది. కాబట్టి లీడర్ అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ సిఎన్సిని ఎర్లీగా పోస్ట్ చేయాలని కోరుకుంటూ అందరి ఎదగాలని బ్లెస్ చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరం పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క జూమ్ సెషన్ ఈ రోజు ముగిద్దాం లీడర్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ సార్. ముందు యాక్టివ్ అయిన లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా చేసి గ్రూప్ లో పెట్టమనండి సార్. లీడర్స్ అందరూ కూడా, మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ మన జూమ్కి వచ్చే ప్రతి ఒక్కరు 300 మంది కూడా మనం లీడర్స్మే. కాబట్టి సో ముందు మనం ఒక అడుగు ముందుకేస్తే మన టీం ఆటోమేటిక్ ముందు ఉంటుంది. కాబట్టి ఎవరి కాల్ పెద్ద పెద్ద టీమ్స్ అయినాయి. కాబట్టి ఇప్పుడు రవి సార్ అందరికీ కాల్ చేసి మానిటరింగ్ చేయలేరు. ఎవరైతే కీ లీడర్స్ ఉన్నారో హైవే మేడం, శ్రీలేఖ మేడం, శంకర్ సార్, వెంగల్ రెడ్డి సార్, రామయోగి సార్, ఓకేనా, ఇట్లా ఇంకా భూలక్ష్మి మేడం కావచ్చు, నూజెండ్ల మేడం కావచ్చు, వీళ్ళందరూ కూడా శివ సార్, హరి సార్, దుర్గా మేడం, ఎవరైతే మీరందరూ ఉన్నారో మీ టీమ్స్ మీరు ప్రమోట్ చేసుకొని మానిటరింగ్ చేసుకోండి లీడర్స్. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం 10 గంటల లోపే మన ఎన్ని కూడా పోస్టర్స్ పడేటట్టు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేయండి.